జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి సమయములు ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ దినమందు కోరికను మనము ముగించుకుందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సందర్భంలో మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మాటను మనము కొంత సమయం జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, జరుగుతున్నటువంటి లోకంలో కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితము దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. రెండోది, లోకములో బ్రతుకుచున్నటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల ప్రకారము కాకుండా దేవుని ఉద్దేశముల ప్రకారం మనం నడవాలి. బాగా అర్థం చేసుకోండి. బైబిల్ను మనము బాగా ఆలోచించాలి. సొలొమోను గారు తన యొక్క గ్రంథంలో రాసినటువంటి ఒక మాట, ఏమని ఈ యొక్క సామెతలు రచించినటువంటి సొలొమోను గారు ఈ సామెతలు తెలియచేస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ 10వ అధ్యాయంలో నుంచి మనందరితో మాట్లాడినటువంటి మాట అంటే, పగ కలహములను రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఇక్కడ సొలొమోను ఆ రోజులలో ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడంటే, భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషుల యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నారు. భూలోకంలో జీవిస్తున్నటువంటి మనుషుల యొక్క ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని ఎలాగ మాట్లాడుతున్నాడు, ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందంటే, ఒకసారి మనం ఆలోచించి గమనిస్తే దేవుని యొక్క ఉద్దేశాలు దేవునికి నచ్చినట్టుగానే ఉండాలి. అర్థమవుతుందమ్మా? దేవుని ఉద్దేశాలు ఎవరికి నచ్చినట్టు ఉండాలి? దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. మనము దేవునిలో బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నాము కానీ దేవునిలో బ్రతకటానికి కష్టపడుతున్న రోజులు ఇవి. బాగా అర్థం చేసుకోండి. దేవునిలో బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నాం కానీ దేవునిలో బ్రతకటానికి కష్టపడుతున్నాం. అంటే చెప్పుకోవటం వేరు, బ్రతకటం వేరు. ఎందుకు కష్టపడుతున్నామంటే మనస్ఫూర్తిగా బ్రతికేటువంటి బ్రతుకులు కాదు. మనస్ఫూర్తిగా అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇష్టంగా చేయటం వేరు, చెయ్యాలి కాబట్టి చేయటం వేరు, చచ్చినట్టు చేయటం వేరు. ఇష్టంగా చేసేది ఒకరు చెప్పాల్సిన పని లేదు, మనంతటా మనమే చేస్తాం. చెయ్యాలి కాబట్టి చేసేది ఎట్లుందంటే కసురుకుంటూ గొనుక్కుంటూ చేస్తాం. తప్పదు అన్నట్టు చేసేది ఏంటంటే అది వేరుంటది అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవునిలో బ్రతకటం అనేది ఇష్టముగా చేయటం అనేది మర్చిపోయారు జనాలు. ఇష్టముగా చేయటము, ఇష్టముగా చేస్తే ఎలా ఉంటుందంటే ఆ యొక్క పరిస్థితి బైబిల్ గ్రంథంలో నాకు చెప్పినట్టుగా, దావీదు నాకు ఇష్టానుసారమైన కుమారుడు, ఎందుకంటే ఆయన దేవునిలో ఉన్నప్పుడు దేవుడికి నచ్చినట్టుగా బతికాడు. ఎన్ని పనులు చేసినా దేవునికి ఇష్టంగానే బ్రతికాడు.
ఎంత చేసినా దేవుడికి పేరు తెప్పించే విధంగా బతికాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, పగ కలహములను రేపును, ప్రేమ అనేక దోషములను కప్పును. ఇదే మాటను పేతురు తన పత్రికలో ఎలా రాస్తున్నాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. పేతురు ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనకు చెప్పినప్పుడు ఆ యొక్క 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఉన్నప్పుడు కానీ అక్కడ పరిస్థితులు మనకేమని చెప్తున్నాడంటే, దినాలలో జరుగుతున్న సందర్భాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ మీరు చూసినప్పుడు కానీ అక్కడ ఆలోచించినప్పుడు కానీ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని, ఎందుకంటే మనము ఆ యొక్క సందర్భాన్ని మనం ఆలోచించాలి. ఈ యొక్క 4వ అధ్యాయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, లోకములో బ్రతుకుతున్నటువంటి మనము అన్యజనుల ఇష్టము నెరవేర్చడానికి గతించిన కాలమే సరిపోతుంది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడినని మీరు వింటారు కాబట్టి మీరు కూడా అలా శ్రమ పడండి, ఆ విధముగా ఉండండి, అలా బ్రతుకుతూ ఉండండి అని చెబుతూ ఆ యొక్క 3వ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చినప్పుడు ఏమంటాడంటే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అంటే ఈ లోకంలో జీవించడానికి పోయిన రోజులే సరిపోతాయి, ఇక కొత్తగా లోకంలో జీవించాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడినప్పుడు 8వ వచనం మనం చదివినప్పుడు అది ఏమంటున్నాడంటే, అక్కడ చూడండి 7 నుంచి చదవండి. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ఏమన్నాడు ఇక్కడ? ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? అన్నిటికీ అన్ని అయిపోయే రోజులు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మనం ఏమి తయారు చేయాల్సిన పని లేదు, అన్నిటికీ అంతం దగ్గర పడింది. కాబట్టి ఈ రోజుల్లో మనం ఏం చేయాలంటే, గతించిన కాలాలలో ఉన్న వాటిని గుర్తుపెట్టుకొని చేసే రోజులు కాదు. ఈ రోజుల్లో మనం ఎలా బతకాలంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకొని బతికే రోజులు కాదు. ఈ రోజుల్లో మనం ఎలా బతకాలంటే, ఒకరిని తిడుతూ వాడికి సువార్త బోధించే రోజులు కాదు. బాగేనండి, తిట్టతాము, సువార్త బోధిస్తాము. ఎలా మారతారు? పగేమో లోపల పెట్టుకుంటాము, ప్రేమేమో పైన చూపెడతాము. ఎలాగా సువార్త చేయగలం? అర్థమవుతుందమ్మా? పగ ఎక్కడుంది? లోపలుంది. పైన ఏముంది? ఇప్పుడు ప్రేమతో నువ్వు చెప్పేది ఎక్కడి నుంచి వస్తుంది? పెదవులలో నుంచి వస్తుంది, హృదయంలో నుంచి రాదు. హృదయంలో ఏముంది అంటే, వీళ్ళంటే నీకు పడదు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళు మారు. అందుకేమన్నాడు, ఎవడైనా నీ ఇంటికి ఒకడు వచ్చినప్పుడు, వాడు దిగంబరిగా వచ్చినప్పుడు వాడితో కూర్చొని నువ్వు పొద్దుగుకులు మాట్లాడటం కాదు, నీ చేతనైతే వానికి ఒక వస్త్రం ఇవ్వమన్నాడు. ఎవరైనా ఆకలితో నీ వద్దకు వచ్చినప్పుడు వాడిని కోకబెట్టి గంటతోటి వాక్యం చెప్పటం కాదు, ముందు అన్నం పెట్టమన్నాడు. ఎందుకంటే ఇవన్నీ చెప్పింది ఇది ప్రేమించే మనసు. వాడికి వస్త్రాలు లేవు, నాకు వస్త్రాలు ఉన్నాయి కదా, ఒకటిస్తే తప్పు లేదు అనే మనసు ప్రేమించే మనసు. నేను కడుపు నిండా అన్నం తిన్నాను, వాడు నిన్నటాల నుంచి తినలేదంట అని పట్టెడు అన్నం పెట్టే మనసు ప్రేమించే మనసు. దీనికి మతాలు, దీనికి యేసు ప్రభుని నమ్మినోళ్ళని గుర్తేం లేదు. ఆకలైనోడికి అన్నం పెట్టడానికి నువ్వు యేసు ప్రభుని నమ్మినవా అని అనటానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, అన్నిటికీ అంతం రెడీ ఉంది. ఈ రోజులలో మనం చేసుకుంటున్నాం, చాలా చేస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, కూడబెట్టుకుంటున్నాం, అది చేస్తున్నాం, ఇది చేసుకుంటున్నాం, మన శరీరాన్ని పోషించుకుంటున్నాం. ఒక రోజు ఇదంతా అంతమైపోద్దని మనకు తెలుసుగా.
తెలియకుండా ఎవరైనా ఉంటామా? అన్నిటికీ దగ్గర పడ్డది రోజులు. రోజులు దగ్గర పడ్డప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడేటువంటి రోజులు మనం ఉండాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది గనుక మీరు ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ఎందుకని మాట్లాడుతున్నాడు? ఇక్కడ అంటున్నాడు చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును. ఏందంట? ప్రేమ అనేక పాపములను గప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. ఎలాగంటే యేసు ప్రభువారిని అప్పగించినప్పుడు ఆయనను పట్టుకోటానికి కొంతమంది సైనికులొచ్చారు. వచ్చిన సైనికులలో యేసు ప్రభువారిని తీసుకెళ్ళాలి. వాళ్ళ ఉద్యోగం ఏంది? యేసు ప్రభువారిని తీసుకెళ్ళాలి. వాళ్ళు ఉద్యోగస్తులు. వాళ్ళకి న్యాయము, అన్యాయము తెలియదు పాపం. ఎందుకంటే వాళ్ళ పైన అధికారులున్నారు. అధికారులు ఏం చెప్పారు? మీరు వెళ్ళి ఆయన పట్టుకొని రమ్మన్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదని అడిగే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు జీతం ఇస్తున్నారు. ఈళ్ళు ఉద్యోగం చేస్తారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి పోయిన తర్వాత ఆయన పట్టుకోవటానికి వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులలో ఒకడైన పేతురు ఏం చేశాడంటే కత్తి తీసుకొని అతన్ని నరికాడు. కత్తి తీసుకొని అతని మీదకి పోయాడు. అతను నరికాడు. నరికిన వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టుమని ఆ యొక్క సైనికుని యొక్క చెవి తీసి మళ్ళా అతనికి అతికిచ్చి బాగు చేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు అతన్ని ప్రేమించాడో అప్పుడు అతను మారాడు. ఇక్కడ మారాడు. నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకోవడం నిలదీసే రోజులు కాదు ఇవి. ఏదైనా కూడా ఏమంటాను మౌనముగా ఉండి ఓర్చుకొని వెళ్ళే రోజులు ఇవి. నిలదీస్తే ఏమవుద్ది? ఏందమ్మా? గొడవలే వస్తాయి. ఏమన్నా వస్తాయి? వాడు మారుతాడా? మనం నిలదీయటం వల్ల ఏమవుతాయి తెలుసా? పగలొస్తాయి. పగ ఏం చేస్తుందంట? కలహం రేపుద్ది. కలహం వస్తాయి. పగ. నువ్వు అడిగావు. ఏమంటే ఉదాహరణకు ఎందుకొచ్చావు? అసలు మమ్మల్ని పట్టుకోవడానికి నేను ఏ తప్పు చేశాను? యేసు ప్రభు అడిగాడు అనుకోండి. నిలదీసి అడిగాడు అనుకోండి. యేసు ప్రభు వాళ్ళ దృష్టికి ఏమవుతాడు? దోషి. ఇతడు ఇప్పుడు మనమల్నే నిలదీశాడే, పెద్దోళ్ళు ఎన్నోసారి అని ఉంటాడు, ఇతన్ని దేశపోవడం కరెక్ట్ అనుకుంటారు. ఎలాంటి వాళ్ళైనా యేసు ప్రభు మీద నింద చేసిన మౌనముగా ఎందుకు అంగీకరించాడంటే ప్రేమించాడు గనుక. మనం అంగీకరించే స్వభావం లేదు ఈరోజు క్రైస్తవులకి. ఎందుకంటే మనం ప్రేమించుకోము ఒకళ్ళనొకళ్ళు. ఎందుకు ప్రేమించుకోమయ్యి అంటే నేను ఇందాక చెప్తున్నాను చూడండి, పగ లోపల ఉంటుంది, ప్రేమ పైన ఉంటుంది. పగ ఎక్కడ ఉంటుంది? ప్రేమ పైన ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయమన్నాడు చూడండి అక్కడ. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండుడి అన్నాడు. ఇప్పుడు దావీదుని సౌలు ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. కానీ సౌలు యొక్క హృదయంలో ఏముంది? పగ. ఈ పగ దావీదు మీదకి ఏమి చేయమన్నది? సౌల్ని చంపమన్నంత ఉంది. కత్తి తీసుకొని విసిరేశాడు. కానీ దావీదు యొక్క హృదయంలో సౌలు మీద ఏముంది? ప్రేమ. అందుకే సౌలు దొరికినా తన వస్త్రాన్ని మాత్రం కోసుకొని పోయాడు, కానీ సౌలుని ఏమనలేదు. ఎందుకంటే నీకు నిజముగా ప్రేమ ఉంటే వాళ్ళు తప్పు చేసినా నువ్వు ఓర్చుకుంటావు. ఎలా ఓర్చుకోగలమంటే అందుకే ఏమన్నాడు తెలుసా? క్రీస్తు కూడా మన కొరకు శ్రమ పడెను గనుక మనమును క్రీస్తును ధరించుకొనిన వారిమై ఈ అంత్య దినాలలో జీవించుదాము అన్నాడు. క్రీస్తు ఏమన్నాడు చూడండి, 4వ అధ్యాయం 1వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరునంటే ఎవరు? మనము కొరకు ఎలాంటి మనసు ఉండాలంట? క్రీస్తు కలిగిన మనిషే. మనమలా చంపాలన్న వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలంట. కుదరదమ్మా. మనమలా తిట్టుతున్న వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలంట. దెబ్బలకు దాక్కున్నారు, ప్రేమతో మాట్లాడారు. దెబ్బలు కొడుతున్నారని తెలిసినప్పుడు దాక్కున్నాడు ఆయన. మరలా ప్రేమతో వాళ్ళతో మాట్లాడాడు. ఎందుకు ప్రేమతో మాట్లాడాడంటే ప్రేమ అనేక పాపములను
ప్రేమించాడు గనుక ఆ పాపాలు గుర్తుకు రావు ఇంకా. మనం ప్రేమించకుండా ఏదేదో చెప్పుకుంటే మనకు గుర్తుండదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. దావీదు మీద సౌలుకున్నది పగ, సౌలు మీద దావీదుకున్నది ప్రేమ. ఇప్పుడు దావీదును సౌలు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. చంపాలనుకున్నప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? పారిపోయాడు. ఎదురు తిరిగాడా? పారిపోయాడు. పారిపోయి తిరుగుతున్నటువంటి దావీదు సౌలు గురించి ఏం మాట్లాడుంటాడు? పారిపోయాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏదో ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు సౌలు దగ్గర ఉన్న సౌలు దగ్గర ఉన్నోడివే కదా అని మాట్లాడినప్పుడు సౌలు గురించి ఏం మాట్లాడుంటాడు దావీదు? తప్పుడు ఎక్కడైనా మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు? ప్రేమించాడు కనుక తప్పుగా మాట్లాడు. అదే సౌలు దావీదుని ద్వేషిస్తున్నాడు కనుక దావీదు గురించి సౌలు ఏం మాట్లాడాడు? కరెక్ట్‌గా అతడు మనతో ఉండగలిగిన వాడైతే ఈ అమావాస్య దినమున మనందరము కూడా ఈ భోజన బల్ల చుట్టూ ఉండాలి కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ యొక్క సమయంలో యోనాతాను నీ యొక్క స్నేహితుడైనటువంటి సౌలు ఎక్కడా? దావీదు ఎక్కడా? దావీదు ఎక్కడా? ఎందుకు తండ్రి అంటే, దావీదుని ఇప్పుడే నేను చంపుతాను, రేపు ఖచ్చితంగా రమ్మని చెప్పాను. అంటే ఎందుకంటే అతడు తప్పుటోడు. అంటే దావీదు గురించి తప్పులు చెప్తున్నాడు సౌలు, సౌలు గురించి గొప్పలు చెప్తున్నాడు దావీదు. అప్పుడు చివరిలో సౌలు మనసు మారింది, దావీదు మనసు అలాగనే ఉంది. ఎందుకంటే మంచి మనసు మారాల్సిన పనిలా, చెడ్డ మనిషే మారాలి. ఎప్పుడు మారుద్ది అంటే మనం ప్రేమించటం వల్ల మారుద్ది అంటున్నాడు ఇక్కడ. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రేమ అనేక పాపములను కప్పును. ఈ రోజులు ఎలా ఉన్నామంటే, మనము ఎంతవరకు ప్రేమిద్దామని బైబిల్ గ్రంథంలో మనం చెప్పినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు వారు? అంతము వరకు ప్రేమించండి. అంతము వరకు ప్రేమించడం కుదురుతుందా? కుదరనప్పుడు పరలోకం ఎలా పోతాం? ఇది ఏ యాత్ర అన్నాడు? ఇది యాత్ర. మనం ప్రయాణం, ఇది పరలోక ప్రయాణం. ఈ పరలోక ప్రయాణంలో మనందరికీ కూడా వస్తున్నటువంటి శోధనలు ఎందుకంటే మనల్ని పరీక్షించడానికి వస్తున్న శోధనలు. మీరు అనుకోవచ్చు, నాకు వస్తున్నాయి ఎవరికి రాలేదని. ఎంత చెట్టుకు అంత గాలి, ఎవరికి వచ్చే వాళ్ళకి వస్తాయి, రావు అనకూడదు అంటారమ్మా. రావని ఉంటుందా? ఎవరికైనా వచ్చేది. రావు అంటే వాడి లోకంలో లేడని. అందరికీ వస్తాయి, కానీ వచ్చిన వెంటనే వాటిని తట్టుకునే మనసు కావాలి మనకు. ప్రేమతో మాట్లాడే మన మనసు ఎలా ఉంటుందంటే, బాగానండి, సువార్త చెప్పేటప్పుడు నీ లోపల ఎన్ని బాధలున్నా నవ్వుతూ ఎందుకు చెప్పమంటామంటే, నీ నవ్వుతూ చెప్పినప్పుడు వాళ్ళని ప్రేమతో ఆకర్షించామని. అలా కాకుండా పగతో చెబితే ఏం చేయగలం? కక్షతో చెప్పి ఏం సాధించగలమా? ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడే మన ముఖ లక్షణాలే చెప్తా వీళ్ళు ప్రేమతో మాట్లాడుతున్నారో పగతో మాట్లాడుతున్నారో. ఎందుకని? నీకు ఇష్టం లేని మనిషితో నువ్వు కసిరిసుకున్నట్టు మాట్లాడతావు, నీకు ఇష్టమైన మనిషితో నువ్వు ప్రేమతో మాట్లాడతావు. అక్కడే తెలిపోద్ది నీ స్వభావం ఏంటి. ఎందుకు మనం అనుకుంటాం ఇలా మనం సంపాదించుకోవాలంటే, సంపాదించుకోవడానికి ముందు నిన్ను నువ్వు సంపాదించుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఏమన్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకన్నాడు చెప్పండి? మనిషి హృదయం ఎలాంటిదంటే తనకు తాను కరెక్ట్ అనిపిస్తుంది. అది ఈరోజు మనం ఎవరైనా దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదంటే, నేను కరెక్ట్ కాదా అని అనుకోరు. వెంటనే ఏమంటారు? నేను కరెక్ట్ అని ఎవరు అనిపిస్తున్నారు? హృదయం. మనిషి అంటారు హృదయం. ఆ హృదయం ఎలాంటిదంటే యథార్థమైనది అనుకుంటున్నాము కానీ హృదయము మోసకరమైంది. మనము తప్పు చేసినా మనం కరెక్టే అని అనిపిస్తుంది హృదయం. ఈరోజు లోకంలో పాపం చేసే వాళ్ళకు, వ్యభిచారం చేసే వాళ్ళకు, మద్యపానం తాగే వాళ్ళకు, దొంగతనాలు చేసే వాళ్ళకు, ఇళ్ళ దగ్గర వాళ్ళు ఏడుస్తున్న కాళ్ళు పట్టుకున్న వాళ్ళ మనసు ఎందుకు కరగటం లేదంటే వాళ్ళ హృదయం వాళ్ళని ఏమనిపిస్తుంది? నువ్వు కరెక్టే, వాళ్ళే తప్పుటోళ్ళు అనిపిస్తుంది.
మనం అప్పుడప్పుడు అనుకుంటాం, కాళ్ళు పట్టుకొని గోజాడుతున్నాడు. ఒక పక్క తల్లి, ఒక పక్క బిడ్డ, ఒక పక్క కొడుకు. ముగ్గురు కాళ్ళు పట్టుకున్నారు. మేము చచ్చిపోతామన్నా గూడక కాళ్ళతో తన్ని పోతున్నారంటే వాళ్ళ హృదయం కఠినమైపోయింది. దీనికి కారణం ఏందంటే, నేను కరెక్టు, మీరందరూ తప్పు అంటుంది ఆ హృదయం. ఈరోజు మన దగ్గరికెళ్ళి నువ్వు కోపంతో మాట్లాడి ఇంట్లో వాళ్ళతంటే, వాళ్ళకే కోపం ఉంది అందుకే నన్ను అట్లా చూస్తున్నారన్నావు. ముందు నీ హృదయం కరెక్ట్ లేదని నువ్వు గుర్తించుకో. నీ హృదయం సరి అయినదైతే నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తావు. ఎంతగా ప్రేమిస్తావంటే బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా అంతము వరకు ప్రేమిస్తావు. యేసు ప్రభు వారి దగ్గరికి పేతురు గారు వచ్చి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 18:22 వచనంలో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి. యేసు ప్రభు దగ్గరికి పేతురు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం 21-22. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి? 7 మార్లు మట్టుకా అని అడిగాడు. ఏమంటున్నాడంటే, యేసయ్య నా సహోదరుడు. సహోదరుడు అంటే ఎవరిక్కడ? అన్న తమ్ముడు కాదు, మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు మన సహోదరుడే. అంతే కదా? మీరు చదువుకొని ఉంటారు కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ ఇక్కడ అన్న తమ్ముడేనని ఏమని చెప్పారా? అదే ఒక ప్రతిజ్ఞ ఉంటుంది కదా, అందరూ మన సహోదరి సహోదరులు, అందరూ కూడా మన సహోదరి సహోదరులే. వీళ్ళందరూ మన పట్ల తప్పిదము చేసిన ఎడల, వీళ్ళు ఎవరు తప్పుదము చేసినా 7 సార్లు మటుకే నేను ఓర్చుకుంటాను, తర్వాత నేను నా వల్ల కాదన్నాడు పేతురు. ఒకసారి చూస్తున్నాను, 2 సార్లు చూద్దాం, 3 సార్లు చూద్దాం, ఎన్నిసార్లు నువ్వు ఓర్చుకుంటానంటే పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, నువ్వు పరిమేసి నీ ప్రభువా, నేను వెళ్ళి వాడిని చంపేస్తాను. ఎందుకంటే పేతురు చేతగానోడు కాదు. చేతగానోడా? చేతగాని వాడు కాదు. ఎలాంటి వాడంటే అవసరమైతే ఎంతమందినైనా ఎదిరించగలడు. అంత స్వభావం కలిగిన వాడు. ఎందుకంటే జాలరి. ఇతడు రాత్రింబగలు సముద్రాల మీదకెళ్ళి వల వేసి చేపలు పట్టేటువంటి వ్యక్తి. ఇతడు ధైర్యం కలిగిన వాడు. ఇలాంటి పేతురు ఏమంటున్నాడంటే, ఇంకా నాలో సహనం నశించిపోయింది, నేను ఇప్పుడు నువ్వు శాంతిస్తే చాలు, నేను వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేద్దామన్నట్టుగా ఆయన వెళ్ళి అడిగాడు. ఎన్నిసార్లు క్షమించాలి అసలు? ఎన్ని రోజులు ఓర్చుకోమంట? ఈరోజు మనందరి దగ్గరకు వచ్చిన సమాధానం ఇది. మనందరి హృదయంలో ఉంది. ఎన్ని రోజులని భరించాను? ఎన్ని రోజులు? నువ్వు బతికినన్ని రోజులని బైబిల్ చెప్తుంది. ఎలాగా? కష్టం కదా? అవునా కాదా? అదేమన్నాడు ఎందుకు చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏండ్ల మటుకు. ఎన్ని రోజులంట? 70 ఏండ్లంటే ఒక మనిషికి అధిక బలం ఉన్న ఎడల, ఒక మనిషి యొక్క ఆయుస్సు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. 7 సార్లు కాదు, 70 అంటే బతికినంత కాలము క్షమించాలి. సొలొమోను గుర్తించినటువంటి జ్ఞానం ఇది. ఈ జ్ఞానము క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కనికి చెప్తున్నాడు ఈ జ్ఞానం. 70 ఏండ్ల మాట వరకు క్షమించాలంటే, ఇప్పుడు ఈ క్షమించే మనస్సు మనకు ఎందుకు ఉండాలంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకు క్షమించాలో చెప్తుంది. ఒకటి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 వచనం అనుకుంటాను. చూద్దాం, అవసరాన్ని బట్టి చదువుతాం. 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. ఎందుకయ్యా నేను క్షమించాలంటే దేవుడు ముందు నిన్ను క్షమించాడు కనుక. ఎవరంట మనల్ని క్షమించింది? దేవుడు మనమల్ని క్షమించాడు. ఏ విషయాల్లో క్షమించాడు? ఒకప్పుడు పాపిగాను, నీచుడిగాను, నీచాతమైన పనులు చేసినప్పుడు, తలంపులు చెప్పినప్పుడు, నా వల్ల నా తల్లిదండ్రులకు, నా అన్నదమ్ములకు, నా ఇరుగు పొరుగు వారికి, నా అన్న వాళ్ళకు నా వల్ల నా వరద తెచ్చి జీవితంలో వాళ్ళందరినీ తలెత్తుకోకుండా బతికేటట్టుగా నేను చేశాను కనుక నా బ్రతుకు నాకే అసహ్యమైంది కనుక ఇన్ని తప్పులు చేసినా
నా భర్త క్షమించలా, నా భార్య క్షమించలా, నా పిల్లలు క్షమించలా, నా తల్లిదండ్రులు క్షమించలా, నా ఇరుగు పొరుగు వారు కూడా ఇంతవరకు నాతో మాట్లాడలా. దేవుడు మాత్రమే నన్ను క్షమించాడు. మనం కొన్ని కొన్ని తప్పులు చేసుంటాం. పుట్టుకున్నప్పటి నుంచి మనమేం పర్ఫెక్ట్ కదా, అందరం తప్పులు చేసుంటాం. ఈ తప్పులు పక్కన వాళ్ళకి ఇబ్బంది అయ్యి మన వాళ్ళు చచ్చేదాకా మాట్లాడరు వాళ్ళు మనతోటి. కానీ దేవుడు మనతో అట్టున్నాడా? దేవుడు ఏం చేశాడు? క్షమించాడు మనల్ని. ఎంతగా క్షమించాడంటే, నీవు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించేంతగా క్షమించాడు. ఆయన బహుగా క్షమించను. కాబట్టి మనమల్ని ఎందుకు క్షమించమంటున్నాడంటే, నేను మిమ్మల్ని క్షమించాను కాబట్టి. లేకపోతే మనం ఎందుకు క్షమిస్తాం? ఆయన ఊరకనే చెప్పలా, నేను మిమ్మల్ని క్షమించాను. ఎలాగ మాట్లాడుతున్నాడంటే, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు మీరందరూ బాగా ఆలోచించి గమనించండి. ఒక వ్యక్తి 500 రూపాయలు అప్పున్నాడంట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి దాసుడు అన్నాడంట, అయ్యా 500 రూపాయలు నేను చెల్లించడం నా వల్ల కాదు, నేను చెల్లించలేకపోతున్నాను. దయచేసి నన్ను, నా భార్యను, నా పిల్లలను చూసి నా యందు దయ ఉంచి నా అప్పును తీసివేయము అన్నాడంట. అతన్ని చూడగానే వెంటనే అతని మీద జాలి దయగలిగి, ఇక నువ్వు అప్పు తీర్చనవసరం లేదు, వెళ్ళిపోమన్నాడు. వెంటనే అతడు తన ఇంటికెళ్ళి తన భార్యతో చెప్పినప్పుడు వాళ్ళిరువురు కూడా, యజమానుడు మన అప్పు క్షమించాడు, ఇక మనం అప్పు తీర్చవలసిన అవసరం లేదని సంతోషించి ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తికి మరొక వ్యక్తి 50 రూపాయలు అప్పున్నాడంట. ఇప్పుడు వెంటనే ఇతడు 50 రూపాయలు అప్పున్న వాడి ఇంటికెళ్ళి, నా అప్పు తీరుస్తావా లేదా అని అడుగుతున్నాడంట. వెంటనే వాడు అన్నాడంట, అయ్యా నాకు కొంచెం సమయం ఇయ్యి, నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది, పనులు చేసుకోలేకపోతున్నాను, దినానికి 1 దేనారం మాత్రమే మాకు వచ్చుచున్నది, వీటితో నేను, నా భార్య, నా బిడ్డలు పూట గడుకోవటమే జరిగిపోతున్నది, అవకాశం ఉన్నప్పుడు కొంచెం కొంచెం కూడబెట్టి నీ అప్పు తీరుస్తామంటే నాకు ఇప్పుడే తీర్చాలని వెంటనే ఆ 50 రూపాయల అప్పున్న వాని మీద కేసేసాడంట. నాకు అప్పు తీరుస్తాడా లేదని వెంటనే కేసు వేయగానే ఇప్పుడు 50 రూపాయల అప్పున్న వాడిని ఆ యొక్క అధిపతులు వచ్చి తీసుకెళ్లి న్యాయ సభలో నిలబెట్టారంట. ఇప్పుడు ఈ విషయము 500 రూపాయల అప్పు తీర్చిన వాడికి తెలిసి వెంటనే వచ్చి ఈయన పిలుస్తున్నాడు, నువ్వు నాకు 500 రూపాయలు చెల్లిస్తే నేను నిన్ను విడిచిపెడతాను, లేకపోతే నీ మీద కూడా కేసేస్తాను. ఎందుకయ్యా నా మీద జాలి చూపించావు కదంటే, నేను నిన్ను 500 క్షమించినప్పుడు నీవు నీ పక్కనోడికి 50 రూపాయలు క్షమించే మనసు నీకు లేదా? ఈరోజు దేవుడు మనల్ని ఎంతగా క్షమిస్తే మన పక్కన వాళ్ళని మనం క్షమించే మనసు మనకు ఉందా లేదా? మన పక్కన వాళ్ళని క్షమించే మనసు, మనల్ని ఎంతగా క్షమించాడు తెలుసా? గొప్పగా క్షమించాడు. ఆయన క్షమించినంతగా భూమి మీద మనల్ని ఎవరు క్షమించలేడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, కొంచెము పక్కన వాళ్ళని క్షమించు, కొంచెమే క్షమించు అన్నాడు. ఇప్పుడు మనకేమనిపించిందంటే, నేను దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, పాపం చేసినా, జూదమన్నా దేవుడు నన్ను క్షమించినప్పుడు నేను కరెక్ట్ కాబట్టి దేవుడు నన్ను బతికించాడు అనుకుంటున్నాం. పక్కనోడు చిన్న తప్పు చేస్తే ఎన్ని రోజులు ఇలా ఉంటావని వాడిని నిలదీస్తున్నాం. దేవుడు నిన్ను నిలదీసుంటే, దేవుడు నిన్ను అడుగుంటే ఈరోజు నీ బ్రతుకు ఎలా ఉండేది? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయం మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. నువ్వు కరెక్ట్ కనుక నువ్వు ఎక్కడే పోయినా నిన్ను పొగుడుతున్నారంటుంది. ఎవరు చెప్పారు? నువ్వు కరెక్ట్గా ఉన్నావు కనుక ఎక్కడే పోయినా నీకు అన్నీ దొరుకుతున్నాయన్నారు. ఎవరు చెప్పారు? నువ్వు కరెక్ట్గా ఉన్నావు కనుక నువ్వు ఎక్కడికి పోయినా తలగా ఉంటున్నావు కానీ తోకగా ఉండట్లేదు అన్నారు. ఎవరు చెప్పారు? తప్పు. దేవుడు దీవించాడు కనుక ఈరోజు 3 పూటల తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట ఉంది. దేవుడు వాళ్ళని దీవించమని నాకు ఈ పొజిషన్ ఇచ్చాడు కనుక నేను ఇలా బతుకుతూ నా పక్కన ఉన్న వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలని దేవుడు నేర్పించాడు మనకి ఈరోజు. చాలా మంది అనుకుంటుంటారు, బావిలో ఉన్నోడు పైకి వస్తాడు. ఎలా వస్తాడు తెలుసా? ఏ సహాయం లేకుండా వస్తాడు పైకి. ఏదో ఒక నరవ పట్టుకోనో, ఒడ్డు పట్టుకోనో, ఏదో ఒక ఓడలు ఉంటాయి చూడు, ఏదో ఒక తాడు పట్టుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చినోడు ఇక నేను బయటకు వచ్చేసాను, నాకు ఎవరితో పని లేదనుకుంటే
ఆ పక్కనున్న ఒడ్డో, నరవో, ఓడో నీ మీద నిన్ను చూసి ఎగతాళి చేస్తారు. నేను నిన్ను బయటికి తెప్పించింది దేనికి? నువ్వు వాళ్ళని బయటికి తీసుకురమ్మని. ఇప్పుడు నువ్వు పైకెక్కిన తర్వాత నేను కరెక్ట్ కాబట్టి నేను పైకొచ్చాను. మీరందరూ తప్పుటోళ్ళు కాబట్టి మీరు లోపల ఉన్నారంటాం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పారు నువ్వు కరెక్ట్ అని? ఎవరు చెప్పారమ్మా నువ్వు కరెక్ట్ అని? ఎవరు చెప్పారు చెప్పండి నువ్వు కరెక్ట్ అని? ఆ? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పకపోతే మరి ఎలా అనుకుంటున్నావు? హృదయం చెబుతున్నది నువ్వు కరెక్ట్. ఎవరు చెప్తున్నారు నీకు? నీ హృదయం. నువ్వు హృదయ పరిచయం చేసుకున్నప్పుడు నేను అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, బూతు మాటలు మాట్లాడలేదు, ఎదుటి వాళ్ళని తిట్టలేదు, నేను పర్ఫెక్ట్, ఇప్పుడు చచ్చిపోయినా పరలోకం పోతానని నువ్వు హృదయం చెప్తుంది కానీ దేవుడు నీకు చెప్పలా. నీ హృదయం నీకు చెప్తుంది. నీ హృదయం అనిపిస్తే అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఎందుకు ఓరక పిల్లల్ని కసిరించుకుంటావు, ఎందుకు ఓరక ముసలాళ్ళని కసిరించుకుంటావు అంటే, నేను ఎందుకు కసిరించుకుని నేను కరెక్ట్గానే ఉన్నాను, వాళ్ళే నన్ను కరెక్ట్గా చూసుకోలేదు అన్నావు. ఎవరు మోసం చేస్తున్నారు వీళ్ళను? నీ మనసు అనిపిస్తుంది నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నావు. ఎవరు చెప్పారు నువ్వు పర్ఫెక్ట్ అని? నువ్వు పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పారు? నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరములో ఉన్నంత కాలం నా జీవితం పర్ఫెక్ట్ కాదు. ఈరోజు మనం సువార్తకి వెళ్తున్నాం, నిజంగా చెప్తున్నాం చూడండి అమ్మ. సువార్తకి వెళ్ళిపోతున్నాం, అనేక చోట్ల ప్రార్థనలు చేస్తున్నాం. మనల్ని తిడుతుంటారు. తిట్టినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? మనమల్ని ఎందుకు తిడుతున్నారు వీళ్ళు? మనం చేసే పని కరెక్ట్ కాదా అని అనిపించాలా మనకు? మనం పర్ఫెక్ట్ కాబట్టి మనం తిడుతున్నారు అనుకుంటున్నాం. మనం పర్ఫెక్ట్ కాదు. వాళ్ళు ఎందుకు అంటున్నారంటే వాళ్ళ మీద నీకు ప్రేమ రావాలి ఇంకా. అదే పగొచ్చేసి ఆగిపోతే, వాళ్ళ మీద ద్వేషం ఇచ్చేసి ఛీ ఎట్టాటోళ్ళక నేను సేవ చేసేది అనిపిస్తే, అప్పుడు నీలో పగొచ్చిందనుకో, దేవుడు నిన్ను పట్టుకున్న రోజు గుర్తుపెట్టుకో ఒకసారి నిన్ను ఎలాంటి పరిస్థితిలో పట్టుకున్నా. నేను పుట్టినప్పటి నుంచి ఒక తప్పు కూడా చేయలేదని అంటారు చాలా మంది. ఎవరు చెప్పారు? భూమి మీద పుట్టిన తర్వాత నీకు తెలియకుండా కానీ వందల వేల లక్షల కోట్లు తప్పులు చేసి ఉంటాం. నేను ఎవరిని మోహించలేదు, నేను ఎవరితో బూతు మాట ఎవరు చెప్పారు? హృదయములో ఉన్నటువంటి ఆలోచన మనస్సులోనికి వచ్చి మనస్సును చెడగొట్టేసింది శరీరాన్ని. యేసుప్రభువారు అన్నారు, ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 5:28 చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు చూడండి. 5:28 నేను మీతో చెప్పునిదేమనగా ఎవడైనను ఒక స్త్రీని గాని పురుషుని గాని చూసి తన హృదయములో ఆమె యందు గాని అతని యందు గాని మోహించిన ఎడల అప్పుడే అతడు ఆమెతో గాని అతనితో గాని తన హృదయముతో వ్యభిచారము చేసినట్టే. కళ్ళతో చూసి కూడా అబ్బా అంటాం కూడా తప్పంట. ఇప్పుడు చెప్పండి పర్ఫెక్ట్ ఎవరున్నారు ఈడ? కరెక్ట్ ఎవరున్నాం చెప్పండి? ఇలా తప్పులు ఎన్నిసార్లు చేసినా దేవుడు నిన్ను నన్ను క్షమించాడు. దుర్మార్గుడా అంటం కూడా దేంతో సమానమంట? నరహత్యతో సమానమని రాయబడి. ఎన్నిసార్లు మనం అనలేదమ్మా? ఇంట్లో వాళ్ళని ఎన్నిసార్లు తిట్టలేదు, ఎన్నిసార్లు కోపగించుకోలేదు, అన్నిసార్లు నరహత్య చేసినప్పుడు నరహత్యగా ప్రతిఫలం ఏంది? నరహత్యే. నువ్వు ఎదుటి వాళ్ళని చంపితే నిన్ను చంపాలి, ఇది పాత నిబంధన. కానీ నీ మీదకి ఎందుకు సావు రాలేదు? దేవుడు ఏం చేశాడు? నిన్ను క్షమించాడు. ప్రేమించాడు కాదు, క్షమించాడు. ఇప్పుడు దేవుడు నిన్ను క్షమించినప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని క్షమించాలి కదా. ఈ క్షమా హృదయం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే సేవ చేయటానికి అర్హులు. క్షమా హృదయం ఎందుకు ఉండాలంటే, నువ్వు వెళుతున్నప్పుడు తిట్టే వాళ్ళు కనపడుతుంటారు, ఊసే వాళ్ళు కనపడుతుంటారు, నవ్వే వాళ్ళు కనపడుతుంటారు, హేళన చేసే వాళ్ళు కనపడుతుంటారు. అప్పుడు నీకు వాళ్ళు ఎలా కనపడాలంటే తెలియని జ్ఞానులు లాగా కనపడాలి. తెలియని జ్ఞానులు, తెలిసిన జ్ఞానులు కాదు. తెలియని జ్ఞానులు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారంటే మీకు అందరికి అర్థం కావటానికి చెప్తాను. ఒక మట్టి కుండ తీసుకొని దాంట్లో మట్టి వేసి పక్కన ఉన్నటువంటి పిచ్చాకులన్నీ తీసుకొచ్చి దాంట్లో వేసి అన్నము కూర వండాను తిను మమ్మీ అన్నప్పుడు నీకు ఎంతో సంతోషం వేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేను తెలివి కలిగిన వాడిని. నీకు అది పిచ్చి చిన్నపిల్లలు చేస్తారనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఎలా ఉంటది? నాకు తెలివి ఉంది, నేను తెలివి ఉన్నది కాబట్టి అన్నం వండా, నువ్వు వండేది ఏందంటారు అప్పుడప్పుడు. అప్పుడు నేను అన్నం వండాను, నేను వండాలే, నేను పొద్దున్న అన్నం నువ్వు చూపించే కదా నీకు అంటారు. అప్పుడు నీకేమైనా నవ్వులాటం ఉంటుందా, లేకపోతే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుందా? ఇప్పుడు వీళ్ళను చూసినప్పుడు కూడా నీకు అలాగనే ఉంటుంది.
ఎందుకంటే ఇదిగో ఎలాగున్నారు ఈ ప్రాంత ప్రజలు, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలని అన్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళని చూసి ఈ తరము వారు ఎలాగున్నారంటే సంత వీధులలో ఆడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు అని రాయబడిందమ్మా. ఎలాగంట? సంత వీధులలో, అంటే వీధులలో ఆడుకునేటువంటి పిల్లకాయలు అలా ఉన్నారు, అలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళు కోపదప్పని ఆడుకుంటా బాల్ తీసుకొని కానీ మీకు కొట్టిర్రు అనుకో, నీకు కోపం వస్తుంది. కోపం వచ్చినమ్మటే ఏం చేస్తావు? నువ్వు బాల్ తీసుకొని కొడతావా? ఎందుకని? ఏదో ఆట ఆడుకుంటే తగిలింది అంటావు. అప్పుడు ఏం చేస్తావు? కోపం అంతా కూడా లోపల పెట్టుకొని ఒక్కసారి కంటే రేపు రామచంద్ర ఇక్కడ ఆడొద్దు పక్కబడి అంటే కోపం ఉంది, కంట్రోల్ చేసుకున్నావు. అప్పుడు నీకేం అర్థం కావాలి? కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాల శక్తి నీకున్నదని అర్థం కావాలి. నీ పిల్లల కోపం ఆటలాడుకుంటూ కర్ర తీసుకుని కటిక్కిని కొడతారు. కొట్టిన వెంటనే రక్తం కారుద్ది. రక్తం కారిన వెంటనే కోపం వస్తుంది. కానీ ఏం చేసుకుంటావు? కంట్రోల్ చేసుకుంటావు. చిన్నపిల్లలకు అన్నం పెడుతుంటావు, నోట్లో పెట్టినమంటే కొరికేస్తారు. ఏలు కొరికేసినప్పుడు రక్తం వస్తుంది, కోపం వస్తుంది. కానీ ఏం చేస్తావు? ఎందుకు కంట్రోల్ చేసుకుంటావు? తెలియదానా లేకపోతే దేని కంట్రోల్ చేసుకుంటారు చెప్పండి? తెలియదనే కదా. ఇప్పుడు వాడు తెలిసి కొరుకుతాడా, తెలియక కొరుకుతాడా? తెలియక కొరుకుతాడా? వద్దు అన్నం అంటాడు, వాడు వద్దు నాకు అన్నం వద్దు అంటుంటే నోట్లో కుక్కుతుంటావు, కోపం వచ్చి కొరికేస్తాడు. కోపం వచ్చి కొరికేస్తాడు, కోపంతో కొరికాడు. కానీ నువ్వేం చేసేవాడిని? ప్రేమించావు కనుక మరి రేపు నుంచి నీకు అన్నం పెడితే చెప్పుతో కొట్టు అంటావు, రేపు పొద్దున్న మళ్ళా పిలిచి పెడతావు. ఏమంటే అర్థం కాదు, కానీ ప్రేమించావు గనుక వాళ్ళని ద్వేషించే మనసు మనకు ఉండదు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ప్రేమ అనేక దోషములను కప్పును. నీ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కూడా నీ పిల్లలు నీకు తప్పుటోళ్ళు కాక ఉంటారమ్మా. ఎదుటోళ్ళు ఇంటికి పోయి బాలాట ఆడుతూ వాడు టీవీ పగలగొట్టి వచ్చినా కూడా వెంటనే ఏమంటారంటే ఇదిగో టీవీ పగలగొట్టాడు ఇంట్లోకి వచ్చి అంటే, వాడు అన్న రోడ్డు మీద ఆడుకుంటుంటే నువ్వు టీవీ అడ్డంగా పెట్టాక అది వచ్చి తగిలింది, వాడిని ఏం చేయమంటావు అంటావు. వాడు రోడ్డు నీ ఇంట్లోకి వచ్చి ఆడుకోలేదు అంటే తప్పు చేసినా కూడా సమర్థించే స్వభావం ఎందుకుందంటే వాడి మీద నీకు ప్రేమ ఉంది. అదే బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? క్రీస్తు కూడా మనల్ని ప్రేమించను గనుక ఏం చేశాడంట? మన కోసము తన ప్రాణము, బైబిల్ గ్రంథం చూడండి మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, చాలా జాగ్రత్త చూడండి. మొదటి యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుకొనుచున్నాము. బాగానండి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా ఏం చేయాలంట? మన సహోదరుల కొరకు ఎందుకు పెట్టాలి ప్రాణం? ఎందుకు పెట్టాలమ్మా చెప్పండి ఇక్కడ? ఆమేన్. మన కోసం ప్రభువు పెట్టాడు కనుక మనం ఎవరి మనసు ధరించుకున్నాం? క్రీస్తు మనసు. ఎక్కడ ధరించుకున్నారు చెప్పండి మీరు? ఎక్కడ ధరించుకున్నారు? ఎప్పుడు ధరించుకున్నారు యేసు ప్రభు మనసు? ఆమేన్. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు కాదా అని రాయబడింది. కాబట్టి యేసు ప్రభును ధరించుకున్నాం, కానీ మన లోపల ఉన్న హృదయం మనల్ని మోసం చేస్తుంది. హృదయం మనం మోసం చేస్తుంది. ఎలాంటి మోసం చేస్తుందంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని ఎవరు చెప్తున్నారు మనకు? ఎవరు చెప్తున్నారు? హృదయము, హృదయ తలంపులు, హృదయములో ఉన్న ఆలోచనలు ఇవి. శరీరం అనుకుంటుంది, శరీరం చెప్తున్నాడు. ఒకడు ఏమంటున్నాడు? తన ప్రాణంతో ఒకడు చెప్తున్నాడంట. ఎవరితో చెప్తున్నాడంట? తన ప్రాణంతో చెప్తున్నాడంట. ఇదిగో నా ప్రాణమా, అనేక సంవత్సరములకు కావలసినటువంటి ఆహార పదార్థం నీ కొరకు సమకూర్చబడింది, తినుము, త్రాగుము, సుఖించుము. అంటే ఎవరితో చెప్తున్నాడు? చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను. 18వ అధ్యాయంలో చూద్దాం. అక్కడ మాట చదువుదాం.
లూకా సువార్త 18 12 చూడండి అక్కడ ఒక మాట. 12 అధ్యాయం 19 వచ్చిన కదా సార్, సారీ 12:19 అండి, చదవండి అమ్మా. నా ప్రాణముతో ప్రాణమా, నా ప్రాణముతో మని అంటే ప్రాణంతో ఎవరు చెప్తున్నాడు? ప్రాణంతో చెప్పొద్ది. హృదయము ప్రాణంతో అంటే హృదయములో ప్రాణానికి చెప్తున్నాడంటే హృదయం అనుకుంటుంది, నా ప్రాణమా అనేక సంవత్సరములకు కావలసినటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఎవరు అనుకుంటున్నాడు? ధనవంతుడు భూమి సమృద్ధిగా పని, అప్పుడు అతడు ఆ పంట సమకూర ఏమన్నాడు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. నా ప్రాణమా అంటే ఇప్పుడు నీ హృదయం నీకేం చెప్తుందంటే నీకు ఏ కొదువ లేదని చెప్పేస్తుంది. నీకు మనందరం ఇప్పుడు అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నామంటే ఇర్మియా ఓరక రాశాడు అనుకున్నావా? ఈ హృదయం గురించి ఇర్మియా ఓరక మాట్లాడాడు అనుకున్నావా? ఏమంటున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మనమల మోసం చేసేది మన హృదయం. నాకేం 2 బిడ్డలు ఉన్నారు, కావాల్సినటువంటి పొలం ఉంది, ఉండటానికి 4 ఇళ్ళు ఉన్నాయి, కావాల్సినంత ఆస్తి ఐశ్వర్యం ఉంది, నాకేమనుకున్నావు? నీ బిడ్డలు ఎవరు నీకు కూడి పెట్టరని నీకు కూడా తెలియదు. అవునా కదమ్మా? అవునా కాదు? పిల్లలు ఉన్నాయి, మగ పిల్లలు పుట్టారు. చాలా మంది ఏమంటారు, ఆడపిల్లలతో వద్దు, మగపిల్లలు కావాలి. మగపిల్లలు అన్నారు. మగ పిల్లలు ఉన్నారు కానీ తల్లికి బాగలేకపోతే పట్టించుకునే దిక్కు లేరు. ఎందుకు లేరు అంటున్నానంటే నీ ప్రాణం, నీ హృదయంలో అనుకున్నావు వీళ్ళుంటే నాకు జాలులే అంటే ఎవరు అనుకున్నావు? నీ హృదయం అనుకున్నావు. అలాగే నువ్వు తప్పు చేసినా కూడా నిన్ను తప్పు కాదని నీ హృదయంలో అనిపిస్తుంది నీతోటి. ఈరోజు క్రైస్తవులు చాలా మంది అంటారు, ప్రార్థన పోతుంటారన్న, తప్పులు చేస్తుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, మోసాలు చేస్తుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, ఎన్ని చేస్తున్నారు. వాళ్ళకి తెలియదంటే వాళ్ళ హృదయం వాళ్ళకి కరెక్ట్ అనిపించింది. వాళ్ళ హృదయం వాళ్ళకి ఏమనిపించింది? కరెక్ట్. అందుకే చాలా మందికి ఏమంటారు తెలుసా? హృదయం ఎలాంటిదని చెప్పాను? మోసకరమైనది. ఈ మోసం అనేది ఎక్కడుంది? మోసం ఎవరి దగ్గర ఉంది? మోసం ఎవరి దగ్గర ఉంది? అపవాది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం అనుకుంటా, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను. మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నుంచి ఒక మాట మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా రండి. చూడండి అమ్మా, అదేది 4:11-13 చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి ఏందంట? మోసగాండ్రైన పనివారు. ఎలాంటి వాళ్ళంట? మోసం అనేది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మోసము అన్నాడు. మోసం అంటే ఏది మోసకరమైంది? హృదయం మోసకరమైంది. ఇప్పుడు ఇలా హృదయము మోసకరమైంది, అలా మోసం చేస్తుంటే వీళ్ళు ఏమనుకున్నారు? మేము కరెక్ట్ అనుకుంటాం. చూడండి, కావాలంటే చాలా మంది ప్రార్థనలు చేయరు, వాక్యం చదవరు, ఏమి చదవరు, పొద్దుగూకులు చెప్తుంటారు మేము కరెక్ట్. వీళ్ళందరూ తప్పు. అసలు నువ్వు కరెక్ట్ కాదు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఒక దినం ఉంది, ఆ దినాన్ని చెప్పాలి నువ్వు కరెక్ట్ కాదనేది. మరి ఇప్పుడే నువ్వు చెప్పుకుంటే నేను కరెక్ట్ అని ఇప్పుడు నువ్వు చెప్పుకోవటం అంత కాదు. ఎందుకంటే
మోసగాండ్రైన పనివారు. ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారంటే సాతాను వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి మోసం చేస్తుంది. ఏమని చెప్తుందంటే తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్తుంది. అలా అన్నం తినకుండా ప్రార్థన చేయొద్దని ఎక్కడని చెప్పారా? చెప్పలేదు. నువ్వు తిని చెయ్యి, తినకుండా చెయ్యి, కానీ జీవితం కావాలి ఇక్కడ దేవునికి. వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుపోలేము, ఇవన్నీ వ్యర్థమే, అందరికీ తెలుసు. కానీ ఎందుకు కూడబెట్టుకుంటున్నామంటే రేపటికి పనికొస్తాయని. అర్థమవుతుందమ్మా? రేపటికి పనికొస్తాయని. అందుకని బైబిల్ ఏమన్నాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక ఈనాడే ఏ నాటికీడు ఆ నాటికి చాలని ఈనాడే మా దేవుని మీద ఆధారపడి ఉండమన్నాడు. మరి రేపటి వరకు ఎందుకు దాచిపెడుతున్నాడు అందరూ? కొన్ని మినిస్ట్రీలు ఉన్నాయి, కుప్పల కుప్పల బ్యాంకులలో బ్యాలెన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, కోట్ల కోట్ల బిజినెస్ చేసి ఉంటారు, బ్యాలెన్స్ ఉంటాయి. ఎందుకంటే వచ్చే సంవత్సరం చర్చి కట్టడానికి ఎన్ని మేము రెడీ, వచ్చే సంవత్సరం చర్చి కట్టేది నీకు అలా నీ దృష్టిలో ఉందా? వచ్చే సంవత్సరం అక్కడ కొత్తగా ప్లేస్ కొని అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయాలనుకున్నా. వచ్చే సంవత్సరం గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే మోసకరమైన పనివాడివా, మామూలుడివా? ఆలోచించండి, మనం కూడా ఆలోచించండి. ఏంటంటే మా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు దౌర్భాగ్యులు కూడదుని ఈరోజు తిండి తిప్పలు మానుకొని ప్రార్థనలు అన్నీ మానుకొని పని చేసుకొని సంపాదిస్తున్నామంటే మీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత దౌర్భాగ్యులు అవతలో కారు నువ్వు సంపాదించే దానిలో ఉందా? నీ మాట వింటారు అనుకుంటున్నాము. అందుకన్నాడు మోసపోకుడి. దేవుడు ఏమంటాడంట? నీకు చెప్పాను కదా, నువ్వెందుకు చేయలేదు అంటున్నాడు. చెప్పాను కదా, ఏం చెప్పాను? ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ఈరోజు నువ్వు బ్రతికావు, దేవుని దయ. రేపు బతుకుతామో లేదో మనకు తెలియదు. మరి రేపు ఎలా ఉంటామో తెలియనప్పుడు ఈ రోజు ఎందుకు వాటి గురించి తపన? మనం అనుకుంటాం గ్యారంటీ రాసిచ్చేది ఏమైనా ఉందా? ప్రపంచంలో ప్రతి దానికి గ్యారంటీ ఉంది, మనిషికి తప్ప. ఆఫ్టర్ ఆల్ 5 రూపాయలు ఒక పెన్ను కొంటే నువ్వేమంటావు? గ్యారంటీ ఉంది అంటావు. అవునా కాదా? ఏదైనా ఒక వస్తువు మీరు కొనుక్కుంటారు కానీ చిన్న చిన్నవి కొన్నాయిగా మీకు. ఇంట్లో వాడుకునే మిర్చి కూడా 1200 800 కొంటే ఒక సంవత్సరం గ్యారంటీ ఉందా? మధ్యలో పోతే మళ్ళా ఎత్తావా? కానీ మనిషికి ఏమైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని వాడికి గ్యారంటీ కలిగినవి కావాలి ఈరోజు. అర్థమైందే? గ్యారంటీ లేని నీకు నాకు గ్యారంటీ కలిగినవి కావాలి. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే తహతహలాడుతున్నాం లోకం కోసం. ఎందుకు తహతహలాడుతున్నారన్నా, వీళ్ళు దేవునిలోనికి వస్తున్నారు, ప్రార్థనలో ఉంటున్నారు, భక్తిగా ఉంటున్నారు, దేవుని కొరకు అన్నీ చేస్తున్నారు. ఇంకా ఎందుకన్నా లోకం కోసం తహతహలాడుతున్నారంటే హృదయము వాళ్ళను మోసం చేసేసి, వాళ్ళ హృదయం వాళ్ళను మోసం చేసేసింది. ఎలాంటి మోసం చేసేసిందంటే వాడి దృష్టికి వాడు కరెక్ట్ అనిపించింది. ఎవరు చెప్పినా వీడు అంతే. అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటారు చూడండి, నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు, ఎంతమంది 4 అన్నా కూడా నిండు అంతే. వాడిని మనం ఏమనాలి? ఇంకా ఏమందని చెప్పండి? మూర్ఖుడు, అంతే కదా. అందుకని మూర్ఖుడు అన్నాడు కాబట్టి మూర్ఖులకు ఈ తన వారికి ఏమేమన్నాడు? ఇప్పుడు ఏరయ్యామా, కలిసిపోయామా? కలిసిపోయినమంటే మనం కూడా కుందేలకు 3 కాళ్ళు అంటాం. చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందా లేదా అన్నట్టుగానే బతుకుతున్నాం కదా ఇప్పుడు క్రైస్తవులు కూడా. కక్క చచ్చిపోయిన తర్వాత ఊరు చూసిరులే, ఇవన్నీ ఈ యొక్క దెట్టాన్ని తీసుకెళ్ళి ఏడవ దగ్గర నవ్వుతారు, గాలిలో కలిసిపోతుంది, పరలోకం పోతే మనం ఏమైనా చూసినమా అన్నట్టుగానే బ్రతుకులో చూపెడుతున్నాం. మాటలో కాదు, మళ్ళా మాటలో యథార్థంగా ఉన్నాం, బ్రతుకులో చూపెడుతున్నాం ఈరోజు. ఎందుకు బ్రతుకులో చూపెడుతున్నారంటే మాట పెదవుల నుంచి వచ్చేది, జీవితం హృదయం ద్వారా బతికేది. మాట పెదవుల నుంచి వచ్చేది, మాట్లాడేస్తాం, అన్ని బలి చెప్పేస్తుంటాం. అందుకని నిజంగా చెప్తుంటాను చాలాసార్లు. చూడండి సామెతల గ్రంథంలో 11:13 ఒకసారి చదవండి. 11:13 కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. బాగానండి. నమ్మకమైన స్వభావము కలవాడు సంగతి దాసును. ఏంటిదంట? సంగతి. సంగతి అంటే నీ సహోదరుడి గురించి ఏదైనా విషయం తెలిసిందనుకో,
కొండగాడైతే ఏం చేస్తాడు? బయట పెట్టేస్తాడు. ఎందుకు బయట పెడతాడు? ఎందుకు బయట పెడతాడమ్మా? ఎందుకు బయట పెడతాడు చెప్పండి? ఆమేన్. ఎంత బాగా చెప్పావు తల్లి. మేము కరెక్ట్, వాళ్ళు తప్పుడోళ్ళని. ఇప్పుడు ఈ నిజంగా వీళ్ళందరూ అనుకుంటారు, పరుల గుట్టు బయట పెట్టినప్పుడు ఈడు కరెక్ట్ అనుకుంటున్నాడు గానీ, బైబిల్ ఏం చెప్తుందంటే, వాడికి వాని మీద ప్రేమ లేదని. తప్పులు చేయటం మానవ సహజం. ఒకప్పుడు చేసుంటారు. యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద తప్పులేం చేయరు. చిన్న చిన్నయి మాట ద్వారానో, నడవడిక ద్వారానో, చూపుల ద్వారానో చేస్తాం. బై మిస్టేక్‌లు వచ్చేస్తది మాట, అప్పుడప్పుడు మాట్లాడేస్తుంటాం. అప్పుడప్పుడు మీరేదైనా మాట్లాడినప్పుడు కొన్ని మాటలు, కొన్ని విషయాలు చెప్పేస్తుంటారు. మీకు తెలియకుండానే చెప్పేస్తుంటారు. కానీ ఎవరికంటూ అలా చెప్పరు చాలామంది. దేవుని సేవకులకే చెప్పేస్తారు. ఎందుకు చెప్పండి? సేవకుడు సచ్చేదాకా ఆ మాట బయట పెట్టడు. అందుకనే కొన్ని విషయాలు విశ్వాసులకు తెలిస్తే అది ఎలా ఉంటదంటే, బజార్‌లో ఏసినటువంటి ఒక మనిషిలాగా పడిపోద్దంతే. అందరికి చెప్పేస్తారు. ఈళ్ళు ప్రార్థనకు పోతారు గానీ, ఈళ్ళెట్టాటోళ్ళు తెలుసా? ఈళ్ళెట్టాటోళ్ళు తెలుసా? ఊరు మొత్తం చెప్పేస్తాడు. అందుకని వాడినేమన్నాడు? కొండెగాడు. ఆళ్ళ దగ్గర, ఈళ్ళ దగ్గర, వాళ్ళ కాడ, ఈళ్ళ కాడ, వాళ్ళతోనే. నేను తప్పు చేశానని నాకు తెలుసు. మళ్ళా నువ్వు తెలుస్తున్నట్టుగా నాకొచ్చి చెప్పడం ఎందుకు నాకర్థం కాలా? తప్పు చేశానని తెలుసు. మళ్ళా నాకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదే. 10 మందిలో పబ్లిసిటీ చేయాల్సిన పని లేదే. ఈరోజు పబ్లిసిటీ బాగుంది గదా! యూట్యూబ్‌లో, షార్ట్ వీడియోస్‌లో, మెసేజెస్‌లో, ఎక్కడ పెట్టినా పబ్లిసిటీ. దేని గురించి పబ్లిసిటీ? వాడు తప్పుటోడు, ఈడు తప్పుటోడు, ఈడు తప్పుటోడు. అందరి తప్పులు బయట పెడుతున్నాడంటే ఈడెంత తప్పుటోడు? ఆలోచించావా? అప్పుడప్పుడు చాలా మంది అంటారు, వాళ్ళు అలా చేశారంట, ఈళ్ళు ఇలా చేశారంట. ఎవడెలా చేస్తే నీకెందుకు? నువ్వెలా ఉన్నావు అసలు? నేను నిజంగా చెప్తున్నాను. నాకు తెలిసి చాలా విషయాలు నాకు తెలుసు. కానీ ఎవరి విషయం నేను ఎవరితో మాట్లాడను. ఎందుకు మాట్లాడవంటే, నాకు దేవుడు నేర్పించిందేందంటే, వాళ్ళ విషయాలు బయటపెట్టి వాళ్ళని చంపటం కంటే, వాళ్ళ విషయాలు దాచిపెట్టి వాళ్ళని మార్చటం మంచిది. బయట పెట్టడం వల్ల ఏమవుద్దమ్మా? పరువు పోద్ది. పరువు పోవటం వల్ల నువ్వు చెప్పావన్నట్టుగా పోయి ఉరేసుకొని చస్తే, ఆ ప్రాణానికి ఎవరు కాపలా కాయాలి? ఆ యొక్క చనిపోయిన ఆత్మకి ఎవరు సమాధానం చెప్పాలి చెప్పండి? తాగుబోతోడికి నీకు తేడా ఉందా? తాగుబోతోడు కూడా ఇదే పని చేస్తాడు కదా! మందు తాగిన తర్వాత ఊరు మొత్తాన్ని చూస్తాడు. ఎటు చేశాడు, ఎటు చేశాడు, ఎటు చేశాడని. ఇప్పుడు నువ్వు కూడా అలాగనే చెప్పేస్తున్నావు కదా! తాగకుండానే. ఇద్దరు ఒకటే కదా! అందుకెందుకు చెప్తున్నాను ఇక్కడ బాగా గమనించండి. కొండెగాడంటే ఉన్నది లేనిగాను, లేనిది ఉన్నట్టుగాను, ఉన్నదానికి కొద్దిగా మసాలా ఏసి కలిపి చెప్పేవాడిని కొండెగాడంటారు. ఈరోజు క్రైస్తవులు ఉన్నారంటే ఎక్కువున్నారంతే. నేను చెప్తున్నాను ఎక్కువున్నారు. ఎందుకంటే ఒకళ్ళతో మనకు పని లేదు. నీ విశ్వాసం నీది. చేతనైతే చేతనైనంత మటుకు ఏం చేయమంది బైబిలు? సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానము కలిగి ఉండండి. సమాధానంగా ఉండండి. ఉదాహరణకు మగ్దలేన మరియ పాపాత్మురాలు. అందరికీ తెలుసు. యేసు ప్రభువుకి తెలుసా? తెలియదా? అందరూ బయట పెట్టారు. యేసు ప్రభు బయట పెట్టాడా? ఎందుకు పెట్టలేదు? ప్రేమించాడు, మారిపోయింది. అదే గుట్టు బయట పెడితే ఇంకా విచ్చలవిడిగా. అందరూ చాలా మంది ఉంటారు చూడండి. తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినా తెలియనట్టుగా ఉంటున్నారు. ఎందుకు? అసలు భయం లేకుండా చేస్తాడు. మా నాన్నకు కూడా తెలిసి నేను చేస్తానులే అన్నట్టు. అదే తెలియనట్టుగా పక్కన కూర్చోబెట్టుకొని, ఇలా చూడు వాళ్ళు నాశనమయ్యారు, వీళ్ళు నాశనం అయిపోయారు, ఇట్లా చేస్తారయ్యా, ఇలా జీవితాలు పాడైపోతాయని తెలియనట్టుగా నువ్వు అలా చెయ్యవు గానీ, ఒకవేళ చేస్తావేమని చెప్తున్నానని ఎందుకు చెప్తాడంటే, ఈడు బుద్ధి తెచ్చుకుంటాడని. అప్పుడు వాడేమనుకుంటాడు? మా నాన్నకు నా గురించి తెలియదు. అమ్మయ్యో! ఇంక తెలిస్తే బాధపడతాడని ఇప్పుడే మానుకున్నాడనుకో, వాళ్ళ నాన్న ఏమనుకుంటాడో తెలుసా? నేను బయట పెట్టడం వల్ల పాడైపోతాడు. అదే నేను గుట్టు దాచిపెట్టి ప్రేమించటం వల్ల మారిపోయా. మీకు అందరికీ చెప్తున్నాను. ప్రతి విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తెలియనట్టుగా ఉంటున్నారంటే వాళ్ళు తెలియక కాదు, మనల్ని ప్రేమిస్తున్నారని చెప్పాలి. ఎవరికి తెలియకుండా ఉంది? ఎవరి బతుకు ఎవరికి తెలియకుండా ఉంది? ఈ రోజులలో భూతద్దంలో టీవీలో ఏసినట్టు ఏత్తన్నారు అందరి జీవితాలు. మనకేం తెలియదా? అందుకే అక్కడ ఏమన్నాడు తెలుసా? కొండెగాడు పరుల గుట్టు బయట బెట్టును. పరుల గుట్టు. ఎందుకంటే మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సువార్త చేయటానికి అక్కడ ఉన్న వాళ్ళ విషయాలన్నీ మనకు తెలుస్తాయి.
మనకు అవసరం లేదు. వెళ్ళామా, వాక్యం చెప్పామా, వచ్చామా అంతే. నువ్వు ఇట్టంటనే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే వాళ్ళకే గొడవలు పెట్టి మనం వచ్చినట్టు ఉంటది అంతే కదా! అవునా కదమ్మా! నువ్వు కోపాత్మురాలు అంటగా, నువ్వు కోపగాడివి అంటగా, నువ్వు అసలు పడుచుకోవు అంటగా, నాకెన్నో తెలుస్తుంటాయి. అసలు ఊరిని పడుచుకోకూడదు మనము. ప్రేమతో చెప్పటం, వెళ్ళి రావటం. అది పరిచర్యకెళ్ళిన, సంఘంలో ఉన్నా. ఎందుకంటే ఎక్కువగా అంటే వ్యర్థమైన మాటలలో ఏముంటదంట? దోషముండక మానదన్నాడు. కాబట్టి విస్తారముగా మాటలాడేటప్పుడు ఈ మాటలలో తెలియకుండానే వాళ్ళ గుట్టు బయట పెట్టేస్తారు. మీకు తెలుసో తెలియదో మన దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే న్యాగ్గా మాట్లాడేవాళ్ళు లేరు ఈ రోజులలో. అతి తెలివిగా మాట్లాడే వాళ్ళు కొంతమంది. అతి తెలివి ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నంటే మన ద్వారా వేరే వాళ్ళ విషయాలు బయటికి తెప్పించే వాళ్ళందరూ. మనం ఏమనుకుంటామంటే ఆళ్ళెవరికీ తెలియదు, నాకే తెలుసని మనం చెప్పేస్తాం. వాడు పోయి నేనే చెప్పానని అందరికి చాటింపేసేస్తాడు. వాడికి కూడా తెలుసు. కానీ వాడేమంటాడు తెలుసా? నేను నోటితో బయటికి మాట్లాడినప్పుడు, ఇదిగో ఆ అన్న చెప్పాడు అని అందరికి చెప్తాడు. అప్పుడు వాళ్ళొచ్చి ఎందుకిలా చెప్పావు అంటారు. అప్పుడు నేనేమంటాను, ఇదేమన్నా పెద్ద గుట్ట, అందరికి తెలుసులే. అందరికి తెలుసు. మరి అందరూ బయటపడలేదు. నువ్వెందుకు బయటపడ్డావు? అందరికి తెలియదని నేను చెప్పట్లే. అందరికి తెలుసు, మరి నువ్వు బయట పడ్డావు కాబట్టి, నీ పేరు బయటకొచ్చింది కాబట్టి, ఇప్పుడు నీకు వాళ్ళకి మధ్య ఏముంటది? ద్వేషం. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే తలదించుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే తూర్పు ఒకళ్ళు మొఖం పెడితే పడమర ఒకళ్ళు పెడతారు. దేనికంటే ఈ మాట వల్లే. అదే మాట నీకు తెలిసి కూడా ఎందుకు నాకు దాచిపెట్టుకుంటే కొంపలు మునుగుతాయా? మునుగుతాయమ్మా? కొంతమందికి పాపం ఉప్పరమంటారు తెలుసా? కడుపులో నిలబడవు. వెంటనే కక్కేయాలంటారు. ఎందుకు కక్కేయాల్సిన అవసరం ఏముంది? జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంట? వెదుటి వాటిని పక్కన పెట్టి ప్రేమతో వెళ్ళిపోతాడంతే. అది చూడండి, కొండెగాడు పరుల గుట్టు బయట పెట్టును. తర్వాత మాట, నమ్మకమైన వాడు ఎవరంటాడు? నమ్మకస్తుడు. అందుకని చాలా మందికి తాళాలు కొంతమందికి ఇస్తారు. ఎందుకు నీకు ఇచ్చారంటే నా కాళ్ళు లేవు అని చెప్తారు. అప్పుడు బినామీల పేర్లు ఉంటాయి. కొంతమంది ఆస్తి వీళ్ళదే. చంపినా కూడా పేరు బయట పెట్టడు. బినామీలు అంటారు. చంపినా కూడా పేరు బయట పెట్టడు. రేయ్ నీకు అన్ని తెలుసు అంట కదంటే, ఏంటి అంటాడు. అసలు తెలియనట్టుగానే ఉంటాడు. వీళ్ళందరికీ తెలుసు వాడికి తెలుసని. వాడు కూడా తెలిసినా కూడా వీళ్ళందరైనా ఒక మాట జారుతాడు కానీ వాడు ఒక్క మాట కూడా జారడు. వీడేమంటాడు తెలుసా? అల్లా రాయి కాడ యాప చెట్టు అంట కదంటే, యాడుంది యాప చెట్టు అంటాడు వీడు. అంటే వీళ్ళకంటే అమాయకంగా ఉంటాడు. ఎందుకంటే ఇట్టటోళ్ళనే నమ్మాడు వాడు. అందరి పేర్ల మీద బెటర్ ఆస్తులు. నమ్మకమైన వాళ్ళ పేరు మీద రాస్తారు. ఎందుకంటే వీళ్ళు నా కోసం ప్రాణమైన ఇస్తారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం ఉంచుతారు. అందుకనే జాగ్రత్తగానండి. బాగానండి, మాకు అర్థం కావట్లని చెప్తా. భర్త గాని భార్య గాని తన సంగతులు ఎవరికి చెప్తారు? వాళ్ళతోనే పంచుకుంటారు. ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణం కాబట్టి నా సంగతి బయట పెట్టరని ప్రాణంతో చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటారు. నువ్వు నిజంగా నమ్మకమైన వాడివి, నమ్మకమైన దానివైతే నీ గుట్టు బయట పెట్టకూడదు. చెప్పుకుంటున్నావంటే అప్పుడప్పుడు చాలా మంది అంటాం, మా భార్య ఎట్టాడు తెలుసా? తెలుసు. నువ్వు చెప్పాల్సిన పనిలో ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి నువ్వెందుకు మళ్ళీ పబ్లిక్ చెప్పాల్సిన అవసరం ఏముంది? నా భర్త ఎట్టాడో తెలుసా? నువ్వేమన్నా ప్రత్యేకంగా చెప్పాలమ్మా? ప్రపంచం మొత్తాన్ని మళ్ళీ నువ్వెందుకు చెప్తున్నావు? గుట్టు దాచి పెట్టలేవంటే నీకు నమ్మకం లేదు. ఎందుకంటే చూడండి, అలా సామెతల గ్రంథంలోనికి రాడు, మీకు అర్థం కావడానికి మంచి విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథంలోనికి రాని చూడండి, 17వ అధ్యాయం 9వ వచనం. 17:9. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమను వృద్ధి చేయటం అంటే ఇప్పుడు నేను నా భార్య నన్ను ప్రేమిస్తుంది అనుకో, ఆమె తప్పు చేసిందని నాకు తెలిసినా నేను ఆమెను ప్రేమించాలనుకున్నప్పుడు ఆమె తప్పులు దాచిపెట్టేసాను. దాచిపెడితే ఓర్చుకోరంటే నువ్వు ప్రేమతో మార్చేసేయాలంటే. కొడితే మారమ్మ, తిడితే మారే రోజులు కాదు, ఎక్కువ చేసే రోజులు. కొడితే తిడితే నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఇంకా నీకు కూడా తెలిసింది, నా ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఏం చేస్తావు చేసుకోమంట. ఏం చేస్తారు? కొంచెం ఎక్స్ట్రా అయితే విడాకులు ఇచ్చేయమంటారు. విడాకులు ఇచ్చిన తర్వాత ఏమంటారంటే
ఇదిగో పరణమని నేను బతికినంత కాలం నీకు సంపాదించదట సగం నాకు. ఏం చేయాలి? బాగా ఆలోచించండి. ఇక్కడ ఏం చేయాలి? ప్రేమను వృద్ధి చేయాలనుకున్న సహోదరుని ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆప్యాయతలు పెంచుకొని మనందరం కలిసి సువార్త చేయాలనుకున్నప్పుడు, నా తప్పులు నీకు, నీ తప్పులు నాకు తెలిసిన వాటితో మనకు పని లేదు. ఎందుకు పని లేదంటే, చేసే పని ప్రేమతో చేస్తే అభివృద్ధి చెందుద్ది. ఎందుకని? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థన చేస్తారన్నప్పుడు ఒక మాట రాయబడింది. ఏక మనస్సు ఉన్నదక్కడ. అందరిలో ఒకే మనసు ఉండాలి. నాకు ఈ సిస్టర్ మీద పగ, ఆ సిస్టర్ మీద ద్వేషం, ఆ సిస్టర్ మీద కోపం పెట్టుకొని వీళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ప్రేమనేది వృద్ధి పరుచుకుంటే వృద్ధయ్యేది. తెంచుకుంటే తెగిపోయేది. అందుకని మన హృదయం ఏం చేస్తదంటే మనల్ని మోసం చేస్తుంది. హృదయం చేస్తుంది. ఏమంటారంటే చూడండి, అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు, కొంతమంది బ్రదర్స్ గాని వాళ్ళొచ్చి, "అన్నా ఇది అంట కదా, అది అంట కదా" అంటే నేను నవ్వుతూ సమాధానం చెప్తా. "అవునా? అవునా? ఓకేలే." వాళ్ళంటారు, "ఏందన్నా నీకు కోపం కూడా రాదా? నిన్నే కదా, నీ గురించే కదా చెప్పేదంటే." నా గురించి పబ్లిక్ మళ్ళీ మీరు నాకు చెప్పేదేంది నాకు అర్థం కాలా? దొంగోడి దగ్గర పోయి నువ్వు ఆడ దొంగతనం చేసి వచ్చావంటే, ఈడ దొంగతనం చేసి వచ్చావంటే అంటే, వాడు అవునా చేసి వచ్చానా? ఓకేలే చేసిండేమో నాకేం తెలీదంట. వాడంటాడు, "రేయ్ ఏందిరా నీకు తెలియదంటే, అన్నీ చేసిన ఈడికి నువ్వు చెప్పేదేంది ప్రత్యేకంగా నాకు అర్థం కాలా?" అది ఎట్లుంటది చెప్పండి? ఆ! ఎటకారంగా ఉంటది. ఒరేయ్ పిచ్చోడా! నీకు తెలిసింది 20 నేను చేసింది 1,00,000. నువ్వు ఆ 20 చెప్పి నాకు చెబుతున్నావంటే ఇంక రేపు నుంచి నీ మొఖం చూడకూడదు అనిపిస్తుందిరా అంటాడు. ఈరోజు చాలా మంది అదే అప్పుడప్పుడు కొంతమంది దైవజనులు ఉంటారు. కొంతమంది ఉంటారు. నాకు అందరి గురించి కొన్ని విషయాలు తెలుసు. వాళ్ళ దగ్గర ఇప్పుడు నువ్వు ప్రేమతో మాట్లాడతావు అంటారు. అన్న ఎప్పుడు ఒక్క మాట కూడా అనవేందంటే, నీ గురించి పట్టించుకున్నంత తీరిక నాకేడదని చెప్తా. ఏం తెలియదండి. నాకేం తెలుసు వాళ్ళ గురించి పట్టించుకోవడం. వాళ్ళ గురించి పట్టించుకున్నంత తీరిక మనకుందా? నా గురించి పట్టించుకోవడానికి నాకు సమయం సరిపోదు. నీ గురించి నేనేడ పట్టించుకున్నానని చెప్తా. అందుకని మనకు చేతనైతే సమాధానం కలిగి ఉందాం. కుదరకపోతే ప్రేమతో పక్కకు పోదాం. ఎంత బాగుంది తెలుసా? ప్రేమతో పక్కకొచ్చినప్పుడు అప్పుడప్పుడు అంటారు చూడండి. కొన్ని కుటుంబాల్లో ఏమంటారంటే, గొడవలు లేకుండానే ఏరుపోదాం. గొడవలు పెట్టుకొని, తగాదాలు పెట్టుకొని ఏరిపోవటం కంటే, కలతలొత్తన్నాయని తెలిసి ముందుగానే అన్నీ బాగుంచుకొని, అప్పుడప్పుడే ఇద్దరు ముగ్గురు కుండాలు వండుకుంటే బాగుండంటారు. ఎందుకు? జీవితాంతం మాట్లాడుకుంటారు ఇట్ట. జీవితాంతం బాగున్నావక్క, బాగున్నావన్న, అన్నం తిన్నవా, తిందువురా, పోదువురా. ఇంతే. కానీ ఇంకేమాత్రం అంత హద్దు మీరి పోరు. అదే గొడవలు పెట్టుకొని పోతే ఇంటి పక్కనే ఉంటారు గానీ ఇటు చూస్తారు, వాళ్ళు అటు చూస్తారు. కదా! అందుకని ఇక్కడ చెప్తుంది. చూడండి అక్కడ చదవండి. ప్రేమని విస్తరింప చేయువాడు ఆ! ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి ఏందంట? మాటి మాటికి ఎత్తువాడు ఆ! జరిగిన సంగతి తెలిసిన సంగతి మరలా చెబుతుందంటే ఈయనేమనాలి అసలు చెప్పండి? అప్పుడప్పుడు పోతారు. ఒకసారి చెప్పేవాడు ఇన్నడో ఇనలేదో. నువ్వు చెప్పే మాట వినకుండా ఉంటరా? ఏదో పనిలో ఉంటాడు. ఇనేస్తాడు. "ఏయ్! ఈ మాట ఏముందంటాడు." మళ్ళా వస్తాడు. "ఆ మాట నీకు తెలుసంటాడు." "ఏయ్! పట్టించుకో." మళ్ళా అంటాడు. మాటికి ఎత్తుతున్నాడంటే అర్థమేంది? తాసుబాము కంటే డేంజర్ గాడు. కొంతమంది స్నేహితులుంటాడు. "రేయ్! నన్ను నువ్వు ఆడికి పోయి సిగరెట్ తాగొచ్చావు గదంటే." ఇన్నట్టుగుండి ఎళ్ళిపోతుంటాడు అంతే. మళ్ళా వచ్చి ఏందిరా సమాధానం చెప్పేందంటే, అవసరమేముంది? నువ్వు జెప్పావు నేనిన్నాను. అది నీకు దెలిసింది. వదిలేసేయి. మేము గూడా పెద్ద పడుచుకోలేదు. కానీ ఇప్పుడు నేను పట్టించుకొని నేను తాగితే నీకెందుకంటే? నువ్వేం చేయగలవు చెప్పండిప్పుడు? ఏమన్నా చేయగలవా? మా అమ్మా, నాన్నే ఏమనలేదు. నీకెందుకు? కానీ ఈడేమనుకున్నాడు? స్నేహాన్ని కలుపుకోవాలనుకున్నాడు. వాడి మాటలు పట్టించుకోకుండా పోతున్నాడు. కానీ ఈడు మాటికి ఎత్తుతున్నాడంటే అర్థమేంది? మిత్రునికి ఏం జరిగితేత్తడంట? భేదము. నీకు నాకు ఇంక సంబంధం లేదు. నీకే సంబంధం లేనప్పుడు నాకు సంబంధం ఉంటదా? అందుకని చాలా మంది చెప్తారు. కొంతమందుంటారు తెలుసా? ఎలాంటోళ్ళుంటారో తెలుసా? గుట్టు రట్టు చేస్తుంటారు అందరూ. ఈళ్ళు చాలా డేంజర్ గాళ్ళు. వాళ్ళేమంటారు మేము పర్ఫెక్ట్ అనుకుంటారు. ఈడి బతుకంతా వాడికి తెలుసు. ఎగ్జాంపుల్ అర్థం కావటానికి చెప్తున్నాను. నా గుట్టంతా గూడక ఈ సిస్టర్ గారు మొత్తానికి చెప్తుందనుకో, వాడేమనుకుంటాడో తెలుసా అది ఇదని. ఇప్పుడు నాకు
ఏమో బతుకంతా తెలుసు, కానీ నేను మాత్రం బయటికే చెప్పను. ఎందుకని? ఎందుకు చెప్పరు చెప్పండి? ఇప్పుడు నేను ఆమె గుట్టంతా బయటికి చెప్పిన, ఆమె నా విషయం ఏం చెప్పలేదు, దానికి అర్థమేంటి? ఆమె నన్ను ప్రేమిస్తుంది. నేను ఆ మనిషిని ద్వేషిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను చూడండి. సమాధానం బాగానండి. సమాధానం తీర్చగలిగిన వాడు దేవుడే. మన పరిస్థితులు చేయగలిగిన వాడు దేవుడే. అవసరమైతే దేవుడితో చెప్పి నీ పాపాలు ఒప్పుకొని, నీ పరిస్థితి దేవుడితో మాట్లాడుకు, ఊరితో చెప్పాల్సిన పని లేదు. వేరే వాళ్ళతో చెప్పటం వల్ల మన బ్రతుకే బజారు పాలైపోద్ది. ఏమన్నాడు తెలుసా? అలెగ్జాంద్రను కంచరివాడు, వాడు కూడా ఏం చేశాడంట? మాతో ఉంటూ మాకు వెన్నుపోటు పొడిచిపోయాడు అన్నాడు పౌలు గారు. ఏం చేశాడంట? మాతో ఉంటూ మాకు వెన్నుపోటు పొడిచిపోయాడు. అలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా దేవుడు నాకున్నాడు, భయపడొద్దు అంటున్నాడు అంతే. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు బ్రతుకుతున్న దినాలు ఎలాంటి దినాలని చెప్పాము? అన్నిటికీ అంతము సమీపమై ఉంది. అందుకని పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక ఏమన్నాడు? నవ్వుతున్న వారు నవ్వనట్టును, ఏడ్చు వారు ఏడవనట్టును, అన్ని కలిగిన వారు ఏమీ లేనట్టును ఉండండి అన్నాడు. ఎందుకంటే ఈ రోజు ఉంటారు, రేపు పొద్దున పోతాం. అర్థమైందే? ఈ రోజు ఉంటాం. చూడండి, సీమోని ఇంటికి యేసు ప్రభువారు భోజనానికి వెళితే పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి కన్యలతో పాదాలు కడిగి కురులతో దొడుతుంది. వాళ్ళందరూ కొనుక్కుంటున్నాడు. ఏం పాపాత్మురాలు, ఇది ఎట్టిదో, ఏం ఎట్టాడిదో ఆయనకు తెలియదని. ఆయనకు తెలియదు. వీళ్ళందరి మీద కోపం ఉందా ఆమెకు? ఆయన మీద కోపం ఉందా? చెప్పండి ఇప్పుడు. అందరి మీద కోపం ఉంది, యేసు ప్రభు వారి మీద ప్రేమ ఉంది. అందుకే యేసు ప్రభు అన్నారు, అమ్మా నీవు ఎక్కువ పాపములు చేసావని అన్నారు కదా, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించావు కనుక నేను నీ పాపాలన్నీ క్షమించేశాను పమ్మన్న. ఒక్క మాటలో క్షమించానని చెప్పి మాటతో అయిపోయింది అంతే. ఆమె జీవితమే మారిపోయి యేసు ప్రభుతో ఉన్నది. కానీ వీళ్ళందరూ ఏమన్నారు? ఎప్పుడు కనపడినప్పుడల్లా ఎత్తిపడవటమే. ఎత్తిపడిచినంత మాత్రాన వాడు ఏమన్నా మానతడా? నువ్వు ఇంకా గుర్తు చేస్తున్నట్టు వాడికి ఏంటంటే మాటి మాటికి గుర్తు మర్చిపోయినా కూడా నువ్వు గుర్తు చేస్తావు. గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ అదే ధ్యాస. అవసరమా? పొద్దున్న లేయగానే పర్ఫెక్ట్గా ఉండి ఉంటాడు. ఏమన్నా అనుకోండి, ఏమంటాడు? యాడికి పోయిచ్చినావు అంటాడు. నేను యాడికి పోయిచ్చాను అనగానే వాడికి అదే డౌట్. వాడికి గుర్తు చేసావు నువ్వు మరి. ఏమంటారు చూడండి, త్రొవ్వి మరి ఏం చేస్తారమ్మా? త్రొవ్వి అంటారు కదా. త్రొవ్వే ఏటని అప్పుడప్పుడు పితరులు కొన్ని దాచి పెడతారు, మనం లెక్క విధలట కదా. ఏటని ఏం చేస్తాము? ఏటని ఏం చేస్తాం చెప్పండి? తవ్వుతాం. యాడ్ నుంచి తవ్వుతాం? పోనాదిలో ఉంటాయి. తీసి 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 బయటికి తీసి దుమ్మంతా తీసి వాళ్ళకి తీసుకుపోయేస్తాం. పాతల కాలం మా తాతలు దాచిపెట్టింది నా కోసం అనుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? ఎప్పుడో చేసిన పాపాలు ఇప్పుడు కాదు అయ్యి, మనకు గుర్తుంటాయి, వాళ్ళకు గుర్తుంటాయి. మర్చిపోయి ఉంటాడు కొన్ని పనులలో పడిపోయి, గుర్తు చేసి మరీ రెచ్చగొట్టేస్తాం. అవసరమా గుర్తు చేయటం? అందుకేమన్నారు తెలుసా? ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. నువ్వు నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళు చేసిన పాపాలు గుర్తుకు రాకూడదు నీకు. చిన్న మాట ఎవరేం మాట్లాడితే నాకే అప్పుడప్పుడు చాలాసార్లు అనుకుంటుంటాను, నిజంగా నేను బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు ధ్యానంలోనికి వస్తుంటాయి. చాలా మంది అంటే నా పర్సనల్ కాబట్టి చెప్తున్నాను, నా హృదయానికి అన్ని గుర్తొస్తుంటాయి, అందరికీ గుర్తొస్తుంటాయి. వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఎట్ట అన్నారు, వీళ్ళు ఎట్ట అన్నారని. ఏది కూడా నేను లోపలనే ఉంచుకుంటాం కానీ బయటికి రాని. ఎందుకు? మనకు కావాల్సింది ఆత్మలు. బయట పెట్టడం వల్ల ఏమవుద్దమ్మా? పగలు పెరిగిపోతాయి అంతే కదా. రేపొద్దు నేను ఎక్కడికైనా మీ ఇళ్ళ కాడికి వచ్చిన అనుకో, నీ గుట్టు బయట పెట్టిన అనుకో, నీ ఇంటికాడికి రాని. ఇంకా నువ్వు పిలిచినా కూడా మళ్ళీ వస్తానని పోతుంటాను అంతే. ఎందుకు? గుట్టులు బయట పెట్టాను కాబట్టి నీకేమనిపోతుంది? ఈ రోజు నా గుట్టు బయట పెట్టిండు, రేపు వాళ్ళ గుట్టు బయట పడుతుంది, నీ ఇంటికి కూడా పిలవద్దు అనిపోతుంది. అందుకనే సేవ అంటే దేవుని సేవ అంటే మీరు అందరూ అనుకోవచ్చు, సేవకుడు కాదు, సేవకుడు అంటే ఎవరంటే సేవ అంటే ఊరికని చెప్పాను మొన్న ఆదివారం. అందరం సేవ చేసేవాళ్ళం. మనందరం దేవుళ్ళలోనికి వచ్చాం కాబట్టి మనకేమి ఉండాలంటే, నిజంగా చెప్తున్నాను, బీరువాలు ఉండాలి మనకు. కొందరు గుట్టులు దాచిపెట్టుకొని లాకర్లు ఉండాలి, బయట రాకూడదు. అది చచ్చిపోతే మనతోనే భూస్థాపితం కావాలా ఏమైనా. కొంతమందికి నోరు ఆగదు,
అంటారు చూడండి, ఉబ్బసం ఉన్నట్టుగా దగ్గు తుమ్మితే ఆపుకోవాలన్నట్టుగా ఆపుకోరు. టక్కన పోయి చెప్పేస్తావు. ఏమొత్తది? ఏమన్నా వత్తదా? పగ తప్పితే ఏమి రాదు. దావీదుకు తెలిసింది, సౌలు నా మీద విషపు చూపు చూపుచున్నాడు, ఈడు డేంజర్‌గా ఉన్నాడు, ఈడితో జాగ్రత్త అనుకున్నాడు. కానీ దాసిపెట్టుకొని దూరం దూరం అన్నాడు. కానీ దావీదుకు సౌలు మీద ప్రేమ ఉందని సౌలుకు తెలిసి కూడక ఈయన్ని ఈయన్ని బతకనీయకూడదు, చంపేయాలని. ఎందుకు? దావీదు వృద్ధి చెందుతున్నాడంటే సౌలు కంటే గొప్పోడు అవుతడా? కాడు మరి. మరెందుకు నీకంటే గొప్పోడు కానప్పుడు నీకెందుకు వ్యసనము? అప్పుడప్పుడు మీరు పాట పాడుతుంటారు, చెప్తున్నా నిజంగా. పాట పాడుతుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, చిన్న చిన్న వాక్యాలు చెప్తుంటారు. నేను ఏ రోజు కూడా అది కరెక్ట్ కాదని మీకు ఎప్పుడైనా చెప్పినా? మీరు ఎట్ట పాడతారు నేను నవ్విన్నా? నాకు తెలియదా మీరు పాట పాడేది తప్పో కాదని? ఆ రాగం కరెక్ట్‌గా ఉందో లేదని నాకు తెలియదా? అక్షరాలు ఇది పలకాల్సింది ఇంకొక అక్షరం పలికిరని నాకు తెలియదా? ఆ వాక్యం ఇది చెప్పాల్సింది ఇంకోటి చెప్పారని నాకు తెలియదా? ఏ రోజు కూడా ఎందుకు ఇది కాదు అని ఎందుకు చెప్పలేదు చెప్పండి? ఒక్కటే చెప్తానండి. చెప్పాలంటే 2 నిమిషాలు కాదు. కానీ చెప్పకుండా ఉన్నా కూడా మరుసటిసారి ఆ పాట నువ్వు విన్నప్పుడు నీకే అనిపిస్తది, నేను మొన్న పాడింది కరెక్ట్ కాదని. నీకంటే తీర్పరింగా ఊరు లేరు ప్రపంచంలో. నీకు నువ్వే తీర్పరంగా ఉంటే వాడు గొప్పోడైపోతాడు. పక్కనోళ్ళు చెప్తుంటే రేపు పొద్దున్న మైక్ తీసుకొని పాట కూడా పాడను. మైక్ తీసుకున్నామంటే ఈళ్ళు నవ్వుతారంటే, నేను మైక్ తీసుకుంటే ఆళ్ళు నవ్వుతారు గానీ, నీకెంత పైకి అనిపించి మీరు ఎంతమంది నవ్వుకున్నా నాకేం కాదనుకున్నా, హృదయం అనేది ఒక బాధకరమైన లోయ అది. లోపల తెలియని వ్యసనం ఉన్నదక్కడ. ఆ హృదయం అనిపిత్తది వాళ్ళు నవ్వుతున్నారు, నీకు సిగ్గు లేకుండా పాడుతున్నావు అని హృదయం మనకు అనిపించినప్పుడు రేపు పొద్దున కొద్దిగా బాగాలేదులే, ఈ వారం పాడబుద్ధి కావట్లేదు. అప్పుడప్పుడే మీరనుకుంటున్నారు, మనకిక్కడున్నటువంటి మనందరమే ఎవరిమి కూడా అన్నిట్లో పర్ఫెక్ట్ కాము. నీకు కొద్దిగా పాట పాడటంలో తక్కువైపోండొచ్చు, కానీ ప్రేమించే విషయంలో అందరికంటే గొప్ప నువ్వే. కానీ నేను పాట బాగానే పాడొచ్చు, నిన్ను జూస్తే నాకు ముక్కులు గావు, మొక్కలు గావు. ఉపయోగం ఏముంది? నీకు నాకు స్వాదేముంది? ఎదుటి వాళ్ళకేం చెప్పాలి? ఎదుటి వాళ్ళు అప్పుడప్పుడు చాలా మందుంటారు పాపం ఈడ బాగా ప్రార్థన చేస్తారు. బయటకు పెట్టరు. ప్రార్థన చేస్తుంటే మాకు నవ్వే వత్తుంది. నవ్వేంత ప్రార్థన ఏం చేస్తుందామె నాకు అర్థం కాల. ఆమె కూర్చొని చేస్తుంది. నువ్వు చెయ్యి చేతనైతే. నీకు చేత కాదు. నువ్వు మాట్లాడలేవు. ప్రార్థన కూడా చేయలేవు. వాళ్ళు చేస్తుంటే మొఖానికి గుడ్డడ్డం పెట్టుకొని మరీ నవ్వుతావు. అంత తప్పేం చేస్తారు నాకు అర్థం కాల. పబ్లిక్‌లో కూర్చున్నప్పుడు నువ్వు మాట్లాడే పనికిమాలిన మాటలు చూసి నీకు మొఖానికి గుడ్డడ్డం పెట్టుకో, నేను కరెక్ట్ కాదని. పాట పాడుతున్నారు. వచ్చు రాని ప్రార్థన. చూడండి, ఇంతంత పిల్లలుంటారు కదా! మీ ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఉంటారు కదా! చిన్న చిన్న పిల్లల నుంచి బయటకొచ్చినోళ్ళు కదా! వాళ్ళు ఫస్ట్‌లో ఏమంటారు? అమ్మ అనే బదులు అవ్వ అంటుంటారు. మీకు భలే నవ్వొత్తది అవ్వ అంటే. కానీ నా కొడుకు ఎంత చక్కగా మాట్లాడతాడో అని 10 మందికి చెప్పుకుంటా. ఫోన్ చేస్తే ఎమ్మటే మీ అమ్మోళ్ళు ఏదో ఊర్లో ఉంటారు. మా వోడు అమ్మ అన్నాడు ఈరోజు. అయితే బంతి పెట్టమంటారు. అవును, నిజంగా అన్నాడు. ఈరోజు అన్నాడు. 2 అడుగులేసాడు. కింద పడ్డాడు అడుగులేసాడు చెబుతావు. అంటే నీ కొడుకు మీద ప్రేముంది కాబట్టి వాడి మాటలు తప్పుడైనా కూడా నీకు నచ్చుతున్నాయి. నీ యొక్క సంఘంలో వాళ్ళ మీద ద్వేషం ఉంది కాబట్టి వాళ్ళు కరెక్ట్ పడినా నీకు నవ్వొస్తుంది. అందుకని ప్రేమ చచ్చిపోయింది మనుషుల మధ్య. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి. ఎందుకంట? ఎలాగుంటాయంట? మత్తయి సువార్త 24 అధ్యాయము. 24 అధ్యాయం. మత్తయి సువార్త 24 అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. 12 వచనం. 12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. మనుషుల మధ్య ప్రేమ లేదు. ఇప్పుడు అంతా పగే, వ్యసనాలు వచ్చాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఓర్చుకోలేని తత్వం, ఒకళ్ళు బాగుపడుతుంటే ఒకళ్ళు చూసి నచ్చలేని తత్వం, ఒకళ్ళు బాగా దేవుళ్ళో ఉంటుంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేక వాళ్ళ గుట్టు బయట పెట్టే రోజులు ఇవి. ఇప్పుడు ఏడ వృద్ధి చెందాలి? ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, చెట్టు ఎడారిలో వేస్తే నీళ్లు పోయకపోయినా, మందు వేయకపోయినా, సేద్యం చేయకపోయినా బతికేస్తా తెలుసా? అడవులలో చెట్లు ఉంటాయి. ఎందుకు బతుకుతాయి చెప్పండి? చెప్పండి మీకు తెలిస్తే. ఎడారులలో చెట్లు ఉంటాయి, భలే బతికేస్తుంటాయి. ఎందుకు బతుకుతాయి చెప్పండి? నీ ఇంటి ముందు వేసిన చెట్టుకు నీరు తోలుతుంటావు, ఎరువేస్తుంటావు, అన్ని చేస్తుంటావు, కానీ వృద్ధి చెందట్లేదు. ఎందుకు చెప్పరు? రెండిటి తేడా. ఆ చెట్టుకు
కొరకటానికి మేకలు లేవు, ఇరిచేయటానికి మనుషులు లేరు. ఈ చెట్టును కొరకటానికి మేకలు, ఇరవటానికి మనుషులు, చూసిన వాళ్ళందరూ కూడా బాగుందని చెప్పి పోతా పోతా కర్రతో అంటే వాళ్ళు ఏడ పెరుగుద్ది ఇది? అర్థమైందా? ఏడ పెరుగుద్ది? ఎంత పోషణ చేసినా వృద్ధి రావాలంటే దానిని చెడగొట్టే వాళ్ళు ఉండకూడదు. అర్థమైందా? కావాలని చూడండి, గొర్రెలు మేకలు రాకుండా చుట్టూ పారి కట్టావనుకో పోషణ లేకుండా బతికేస్తుండ చెట్టు అంతే. కానీ నువ్వు పోషణ ఎంత చేసినా కురికేసేటువంటి గొర్రెలు బర్రెలు ఉన్నంత వరకు అది పెరగదు. ఈరోజు నువ్వు ఎంత వృద్ధి చెందాలనుకున్నా నిన్ను తిరస్కరించే వాళ్ళు ఉన్నంత వరకు నువ్వు అభివృద్ధిలోనికి రావు. సంఘంలో ప్రార్థనకు పోవాలని తపన నీలో ఉన్నది, నీ గురించి ఎక్కడ తక్కువ చెప్తున్నారని భయంతో ప్రార్థనలోకి వెళ్ళిపోకుండా. అందుకే ఈరోజు అభివృద్ధి కాలేకపోతున్నావు. ఎందుకంటే మనుషుల మధ్య ప్రేమ ఏమైంది? చల్లారిపోయింది. మరి ఏమొచ్చేసింది? అక్రమము. అక్రమం అంటే క్రమము లేనిది. క్రమము లేనిది. క్రమం అంటే ఏం తెలుసుగా మీకు? అది కూడా చెప్పాలి. క్రమం అంటే తెలుసుగా? ఆదివారం ప్రార్థనకు రావటము, శనివారం నైట్ విజ్ఞాపనకు రావటము, రోజు ఉదయం ప్రార్థన చేసుకోవటము, సాయంత్రం ప్రార్థన చేసుకోవటము, ఎన్నున్నా కూడా దేవుడు చెప్పిన మార్గంలో నడవటమే క్రమం. ఇప్పుడు వీళ్ళల్లో ఏమొచ్చేసింది? ఆదివారం ప్రార్థన లేదు, శుక్రవారం ఉపవాసం లేదు, శనివారం విజ్ఞాపనకు రారు, పని ఉంటే ప్రార్థన లేదు, ఏమి లేదు. వీళ్ళకేమొచ్చేసింది? అక్రమం వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ మధ్య ఏం పెరిగింది? పగ పెరిగింది, ప్రేమ చల్లారిపోయింది. అందుకనే కరెక్ట్గా దేవునిలో లేని వాళ్ళే నీ గురించి ఛాలెంజ్ చేస్తారు. కరెక్ట్గా దేవుళ్ళు ఉన్నోళ్ళు నీ గురించి ఎవరు కాదు చెప్పరు. కావాలంటే నా గురించి వీళ్ళు అన్నారు, అట్టాళ్ళు అన్నారు అనే వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసుంటారు కదా, వాళ్ళ వాళ్ళ హిస్టరీ ఒకసారి అంటే నీకు తెలిసి ఉంటుంది కదా, వాళ్ళ చరిత్ర చూడండి. దేవునిలో పర్ఫెక్ట్గా లేనోళ్ళు వీళ్ళు. ఎందుకు దేవునిలో పర్ఫెక్ట్గా లేనంటే అప్పవాది ఎలాంటోడంట? మోసగించే ఆత్మది. అబద్ధ బోధకుడు అన్నారు అక్కడ. అప్పవాది ఆత్మ, దొంగ అపోస్తులు, మోసగాండ్రైన పనివారు, మోసం చేసేవాళ్ళు. వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటున్నారు, ఎదుటి వాళ్ళను కూడా కించపరుస్తుంటారు. అందుకని చాలాసార్లు మీరు అందరు చూడండి, ఏ వారం ఎవరి ప్రార్థనకు వచ్చినా రాకపోయినా నేను ఎవరిని పడుచుకోను. మీరు చెప్పకపోతే ఎలాగయ్యంటే, బాగలేకపోతే మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయకపోతే అప్పుడు అడగండి. సమస్యలు ఉన్నప్పుడు ఎలా ఉన్నారని అడగకపోతే అప్పుడు అడగాలి. నువ్వు ఎందుకు ప్రార్థనకు రాలేవని ఇంటికి వచ్చి అడగే హక్కు మాకు లేదు. ఎందుకు లేదంటే, ఎలా ఉన్నారో మాకేం తెలుసు? ఒకవేళ మర్చిపోయి వచ్చి ఎందుకు ప్రార్థన రాలేదక్క, రావాలి కదంటే, నీకేమయ్యా 3 పూట్ల తింటున్నావు కాబట్టి పోతున్నావు, మాకు పోలేదు, నువ్వు పెడతావు అంటారు. మామూలుగా ఉన్నారా? అన్ని ఎదిగి 66 గ్రంథాల పుస్తకాన్ని ఎన్నిసార్లు చదవబట్టే దేవుడు చాలా జ్ఞానం ఇచ్చి, నిజంగా ప్రారంభంలో నాకు కూడా అప్పుడప్పుడు అనిపించేది, కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత ఏమనిపించింది తెలుసా? సాధ్యమైతే వచ్చిన మా సహోదరులతో ప్రేమతో ఉండటమే నేర్చుకున్నాం. ఇంకేం అవసరం లేదు. చాలా మంది అంటారు, వాళ్ళు ఇట్టన్నారు నీ గురించి, ఇట్టన్నారు అంటాను, ఈ చెవితో వింటాను, ఈ చెవితో పోగొడతాను. నాకు తెలిసి అంటే మన సంఘమని కాదు, నేనున్న ప్రాంతాలు ఎన్ని స్వార్థాలు చేసి తెలుసా, నాకు ఎంతమంది వందల వేల మంది చెప్పుంటారు నాకు నీ గురించి ఇట్ట మాట్లాడారని. ఇప్పటికి కూడా నేను ఎవరు ఏం చెప్పింది కూడా నాకు గుర్తు కూడా ఉంటుంది. ఎందుకంటే అవి గుర్తు పెట్టుకుంటే వాళ్ళ మీద పగవత్తది కానీ ప్రేమ రాదు. అవి గుర్తు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, ఎవరని చెప్పాను ఇందాక మీకు? చిన్నపిల్లలు. చిన్నపిల్లలకి ఏం తెలుసా పాపం. ఇప్పుడు వాళ్ళు అంటారు కదమ్మా, పెద్దోడి పిల్లవాడు నిరీక్షణ కాడ ఉన్నాడు, మనందరం ప్రార్థన చేస్తుంటే మన దగ్గరకు వచ్చి ముసుగు తీసేస్తుంటది. ఆడు ముసుగు తీసేసి పాపం వాళ్ళ అమ్మ మీద ఎక్కుతుంటది. కోపం వస్తుందమ్మా నీకు? చిన్నపిల్ల అటు బొమ్మంటావు కానీ మళ్ళా ప్రేమతో దగ్గర చిన్నపిల్లలకి ఏం తెలియదు. మనలో ఇలాంటి వాళ్ళు కూడా చిన్నపిల్లలు, వాళ్ళతో డేంజర్ ఏం కాదు, వదిలేయండి. లేదా వాళ్ళు ఒకవేళ ముదురులైనా కూడా దేవుని తట్టుకొని నిలబడటం ఎవరి వల్ల కాదు. అది గుర్తుపెట్టుకోండి. మొదట మీరు యేసు ప్రభుని తట్టుకొని నిలబడటం ఎవరి వల్ల కాదు. వాడు ఎంతటి వాడైనా మన దేవుని దగ్గర మామూలోడే. ఎంతటోడైనా కానీ, ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా కానీ దేవుడితో తలుచుకుంటే ఏస్టుగాడు. ప్రపంచమైన దేవుని ముందు తలంచాల్సిందే. కాబట్టి మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆయన మనకేమి నేర్పించాడంటే, సాధ్యమైనంత వరకు సమస్త జనులతో ప్రేమ కలిగి ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
13 అధ్యాయం 4 వచనం చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆమేన్. ప్రేమ ఏం చేస్తుందంటమ్మా? దీర్ఘకాలం అంటే జీవించినంత కాలం ఏం చేస్తుందంట? సహించడం అంటే ఎన్నేమన్నా కూడా ఏం మాట్లాడకుండా పోతుంది. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏమంటాను తెలుసా? చేతగానోళ్ళు అంట. యేసు ప్రభువుని కూడా ఏమన్నాడు? చేతగానోడు అన్నాడు. కానీ ఆయన సహించాడు ప్రపంచాన్ని. ఈరోజు మనము కూడా సహించాలి. ఎంతవరకంటే పేతురుతో చెప్పాడు కదా, జీవితాంతం సహించుకుంటూ పోవాలి. ఎన్నెన్నో ఏదేదో చెప్తుంటారు, ఏదేదో మాట్లాడుతాను. నేను మీ గురించి ఏదేదో చెప్తుంటాను అనుకోండి, సహించండి. ఎందుకంటే తీర్పు తీర్చువాడు దేవుడు. నేను నేను ఏదైనా అన్నాను మళ్ళా నా దగ్గరికి వచ్చి రుజువులేం అవసరంలా, వదిలేయండి. ఎందుకు? ఈ మాటలను ఏమంటుంది బైబిల్? గాలి మాటలు గాలికే పోతాయి, ఏమి నిలబడవు. నీ జీవితమే నిలబడదు ఒకరోజు. కావున చూడండి, అదే సామెతల గ్రంథం 16 అధ్యాయము 27 వచనం. ప్రార్థన చేసుకునే ముందు ఒక మాట. 16:27. పనికి మాలిన వాడు కీడును త్రొవ్వి పైకు ఎత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్లు ఉన్నది, మూర్ఖుడు కలహం పుట్టించును. ఎవడంట? పనికి మాలిన వాడు ఏం చేస్తాడంట? ఎప్పుడో మర్చిపోయిన కొన్ని ఉంటాయి, తొవ్వి నువ్వు ఆ రోజు చేయలేదా, తొవ్వి మరీ బయటికి తెస్తాడు. ఈయన ఏమన్నాడు? పనికి మాలినోడు అన్నాడు. వాడి పెదవుల మీద ఏముందంట? అగ్ని. అంటే ఎవరన్నా నలుగురు కూర్చొని సంతోషంగా ఉన్నారు, వాళ్ళ నలుగురు మధ్య నిప్పు పెట్టడమే వాడి పని, ఇంకేరే పని లేదు. ఉదాహరణకు మనం ఉన్నామనుకోండి, మీరు నలుగురు బాగా ప్రార్థనలు ఉంటే బాగుంటారు అనుకోండి, నేను పనికి మాలినోడు కాబట్టి ఏం చెప్తాను, నీ కాడికి వచ్చి అక్క ఎట్టాడుతో తెలుసా నీకు చెప్తాను, ఆమె కాడికి వచ్చి నీ గురించి చెప్తాను. నా పెదవుల నిండి ఏముందంట? అగ్ని. ఇది తగలబెట్టడమే. నలుగురు కలిసి మెలిసి వాళ్ళ మధ్య నిప్పు పెట్టడం తప్పితే ఇంకేం లేదు. అప్పుడప్పుడు అంటారు, మా కమ్మని సంవత్సరం నిప్పు పెట్టిర్రు అంటారు. అప్పుడప్పుడు నిప్పు పెట్టిర్రు అంటే ఏంది? నిప్పు అంటే ఏంది? కాలబెట్టరనా? ఒక్క అత్త మీద కోడలికి, కోడల మీద అత్తకి లేనిపోని చెప్పి ఇద్దరి మధ్య తగాది పెట్టేసి పంపించేశారు. నిప్పు పెడతారు వీళ్ళతో. చాలా డేంజర్. అంతటోళ్ళను ఏం చేయాలంటే, నువ్వు దేవుని జ్ఞానం కలిగిన వాడివి కనుక నీకు ఎవరి గురించి ఏం చెప్పినా ఈ చెవితో విని చెవితో వదిలే. వాళ్ళు చెప్తుంటారు, నువ్వు ఎన్నిసార్లు రావద్దన్నా వస్తుంటారు అన్నాడు అక్కడ. చెప్పారుగా, మాటి మాటికి నువ్వు వినేదాకా చెప్తుంటాడు. కూర్చోబెట్టి మరి నువ్వు అంటావు చీ అన్నా కూడా ఏంది నాయమడి పడుతున్నావు అంటావు. నిన్ను కూర్చోబెట్టి నువ్వు చెప్పి అప్పుడు కానీ వెళ్ళిపోడు. చెప్పిన తర్వాత ఇంట్లో పోయి గొడవ పెట్టుకోలేదు అనుకో, మళ్ళీ మరుసటి నేను చెప్పింది గుర్తుందా లేదా? నేను అన్న తెలుసా, ఏమన్నా తెలుసా, ఏం పడుచుకోకుండా దేవుడు దేవుడు అని దేవుడు అని అన్నాడు. అసలు పడుచుకుందా లేదా? అన్నట్టు అన్నదా అన్ని కోపం వచ్చేదాకా రెచ్చగొడతాను. పనికి మళ్ళీ చిచ్చు పెట్టడం తప్పితే ఏమి తెలియదు వాళ్ళకు. అందుకని నేను చాలాసార్లు మాట్లాడుతుంటాను బైబిల్. ఏది ఏమైనా, ఎవరు ఏమైనా, మన బాధ్యత మనం చేయాలి. అది నీ బాధ్యత ఏంది? దానికి నా బాధ్యత ఏంది? నా తండ్రిని, నా తల్లిని గౌరవించటం నా బాధ్యత. నా భార్యను ప్రేమించడం నా బాధ్యత. దేవుడిచ్చిన సంఘాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకోవటం నా బాధ్యత. ఎవరో అన్నారని, మీ నాన్న ఎట్టాటోడు, మీ నాన్న తిట్టాడు, దేవుని తిట్టాడు అన్నారని నేను వాళ్ళ మాటలేని వాళ్ళ మీదకి వచ్చి ఏ రోజు కూడా మాట్లాడను. ఇది నా బాధ్యత. ఎన్నో మాటలు అంటారు. చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసి పోషించి ఇంతవాణ్ణి చేసిన వాళ్ళు ఈ రోజు నన్ను అన్నారంటే ఊరిని మాటలు నమ్ముతా నేను? ప్రేమతో చెప్పుకుంటాను, ప్రేమతో వాళ్ళని సర్దిద్దుకుంటాను, ప్రేమతో వెళ్ళిపోతాను అంతే. లేకపోతే నా భార్య అడదని తన అమ్మను, తన నాన్నను, తన పుట్టింటిని, తనకున్న ఆస్తిని మొత్తాన్ని వదిలేసి నా కోసం వచ్చింది. ఎవడో ఒకటి ఆమె గురించి వేరే విధంగా చెబితే నేను ఆమెను వదిలేసింది అనుకోండి, ఆమెన్ని వదిలేసి వచ్చిన దానికంటే నాకు విలువేముంది? మనిషికి మనిషి మీద నమ్మకం ఉండాలి. ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువులోనికి వచ్చాం, అందరం వచ్చాం. అదే కదా బైబిల్ చెప్పింది. ఇప్పుడు మన గురించి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో చెప్తే, లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు వీళ్ళు చెబితే నేను నమ్మాలా? వీళ్ళ గురించి నమ్మాలమ్మా? చెప్పండి, నమ్మాలా? ప్రపంచాన్ని విడిచిపెట్టారు. లోక ఆశలు, లోక కోరికలు, లోకం ఉన్నాయని ఇప్పుడు మీకున్న పనులన్నీ విడిచిపెట్టి ఈ రోజు వచ్చారు ప్రార్థనకు. రేపు ఒక రోజు వాళ్ళు ప్రార్థనకు వచ్చారు కానీ నిన్ను ఎంత కొనుక్కున్నారు తెలుసా అన్నా కూడా నేను వాళ్ళ చేతి నమ్మాలా? మరి ఎందుకు చెప్పారంటే వాళ్ళు చెప్పేవాళ్ళే.
ఒకవేళ నేనైనా చెప్పాను అనుకో, నేను చెప్పేవాడిని. ఎందుకంటే నేను ఎవరినని అన్నాడు? పనికి మాలినోడిని. చెప్పకూడదు, అవసరం లేదు. చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రేమ చచ్చిపోయి పగలు పెరుగుతాయి మనసులో. ఎవరు ఏం మాట్లాడరు. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహించును. మన మనిషి అదే. ఎన్నెన్నో జరుగుతుంటాయి, ఎన్నెన్నో వస్తుంటాయి, ఎన్నెన్నో ఒడిదుడుకులు ప్రయాణం ఈ జీవితం. కుటుంబం అన్నాక గొడవలు రాకుండా ఏమైనా ఉందమ్మా? ప్రతి భార్యాభర్త మధ్య గొడవలు రావాల్సిందే. మీరేమన్నానండి, ప్రతి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందని పోగొట్టుకుంటామా? ఇదేంటిది? బంధం అంటాం, తాళిగట్టిన బంధం అంటాం. తాళిగట్టిన బంధం కంటే ఏ బంధం ఇది? ఆధ్యాత్మికమైన బంధం. ఈ బంధం ఎవరు తెంపితే తెగదు. అందుకని లోకములో మనము సువార్త కొరకు, నేను ఈ 3 వారాల్లో చెప్తున్నది కొరక, సువార్త కొరకు మనం పోతున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఆత్మ బంధముతో బంధించాడు. మనమలా బంధంతో బంధించాడు. ఈ బంధం మామూలు బంధం కాదు. ఏదో చెప్పుకుంటే తెగిపోయే బంధం కాదు. డబ్బుతో కొనొచ్చు ఈ బంధాన్ని, ఆ సుఖాలతో కొనొచ్చు ఈ బంధాన్ని, సంతోషాలతో కొంటే తెగుద్ది ఈ బంధము. ఏది ఇచ్చినా తెగదని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఎలా దుప్పుతున్నాడు పెద్దోళ్ళు అన్నట్టుగా అప్పుడప్పుడు చెప్తారేంది, వజ్రాన్ని. అలాగనే ఈ బంధాన్ని తెంపడానికి మనమల్నే ఉపయోగిస్తున్నారు అంతే. దేవుని పేరు చెప్పి పాడు చేస్తున్నారు. ఆడ పాడైపోతాం మనం, తెలుసా మీకు? ఏ చెప్పినా మీరు మోసపోరు, వాక్యం చెప్పే మనం పాడు చేస్తాం. సువార్తకి వెళ్ళిపోతే భయం. దేవుడు ఏమన్నా ఊరు పోయి చెప్పమని బైబిల్ ఏడని ఉందా? మీ ఇంట్లో నువ్వు కొన్ని ప్రార్థన చేయొచ్చుగా. మేము ప్రార్థన మా చర్చిలో చేస్తున్నాం, మేము ఆడికి పోలే, అందరూ మమ్మల్ని ఏం లేదా, ఊరు పోయి తిట్టకమని ఏమైనా ఉందా? ఏంది ఇది మరి? అప్పుడు మనకు కూడా యేసు ప్రభువుకు వాక్యం చెప్పినట్టు మనకు కూడా చెబుతాం. మనం అల్లాటప్ప తెలిసిన వాళ్ళం కదా, కొద్ది గొప్ప కదా మనందరూ తెలిసేది. నాకు కూడా కొద్ది గొప్ప, నేను అంటున్నాను, నాకు 100 తెలియదు, నాకు 1% తెలిసేది. మనం కూడా ఒకసారి భ్రమలో పడిపోతాం. అవునేమో, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే మారుతారు కదా, మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా, అంత భ్రమలో వెళ్ళిపోతున్నాం. అందుకని కొన్ని వారం మీకు చెప్పాను చూడు, మనం వాళ్ళను ప్రేమించుచున్నాము గనుక వాళ్ళ కోసం మనం ఏదైనా ఇవ్వటానికి వెనుకాడం గనుక. ఇదే ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు గనుక మనము కూడా మన సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. కాబట్టి దీంట్లో ఎలాంటి వాడైనా మనకు అవసరం లేదు. మనిషి అనిపిస్తే చేతనైతే ప్రేమిద్దాం, లేకపోతే మన పని మనం చేసుకుందాం. ఎదుటివాడిని తృణీకరించే అర్హత మనకు లేదు. అలా ఉందంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. నేను ఇప్పుడైనా చెప్తున్నాను చూడండి, ఏ సేవకునైనా, ఏ విశ్వాసునైనా, విశ్వాసురాళ్ళనైనా, ఏ దైవజనురాలనైనా వాళ్ళు తప్పుటోళ్ళు అన్నానంటే నా హృదయం నన్ను కరెక్ట్ అని మోసం చేస్తుంది. నా హృదయం నన్ను మోసం చేస్తుంది. ఎందుకంటే నేను కరెక్ట్ అనిపిస్తుంది, అంటే ఎదుటి వాళ్ళు తప్పుటోళ్ళు అనిపిస్తుంది. నన్ను కరెక్ట్ అయితే ఎదుటి వాళ్ళు కూడా ఎలా కనపడాలి నాకు? బైబిల్ అదే చెప్పిందిగా, పవిత్రులు కన్నీయు నీకు మంచిదాని మీద అన్ని మంచిగా కనపడాలి. మరి నీకు చెడ్డగా ఎందుకు కనపడుతుందంటే నీకు తెలియకుండానే అర్థం కావట్లేదు. నేను చెడ్డోని కాబట్టి నాకు అందరూ చెడ్డగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు నీతో నాతో బైబిల్ తెలియజేసిన మాట ఏంటంటే, ప్రేమ అనేక పాపములను కప్పును. మనము కూడా అనేకమైన చేసిన పాపాలు బయట పెట్టి వాళ్ళను పరువు తీయటం కాదు, ఎదుటి వాళ్ళు చేసిన పాపాలు వదిలేసి వాటిని మర్చిపోయి వాళ్ళకు వాక్యం చెప్పి మార్చటమే మన పని. అలా మారిస్తే యాకోబు అన్నాడు, అగ్నిలో నుంచి ఒక మనిషిని లాగినట్టు మీరు లాగినట్టే. ఈ మాట దేవుడు మనకు చెప్పినప్పుడు ఒక్కలను మార్చిన వాళ్ళు ఎవరు ఆత్మలు? ఎవరు మారిస్తే వాళ్ళకి ఆత్మలే. ఇప్పుడు మీరు పనికి పోయారు, పొద్దున్న పనికి పోయారు, మీరు పోయారు కదమ్మా, నాకేమైనా కూలి ఇస్తారా? నువ్వు మారిస్తే నీ ఆత్మ, నేను మారిస్తే నా ఆత్మ. రేపు పరలోకములో వాళ్ళ బహుమానాలు వాళ్ళకే ఉంటాయి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందరూ